కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. మరొక మారు మిమ్మల్ని అందరినీ ప్రభు యొక్క ఇంటిలో ఇలాగున కలుసుకోవడం చాలా ఆనందము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీరందరూ ఆనందంగానే ఉన్నారా? దైవ ఆనందంలో ఉన్నారా? మనుషుల ఆనందంలో ఉన్నారా? దైవానందం ఎప్పుడు వస్తుంది? ఆనందం ఎప్పుడు వస్తుంది? ఎదుటివాడు కారు కొంటే నీకెందుకు ఆనందం వస్తుంది? నువ్వు కొంటే నీకు వస్తుంది. అంటే నువ్వు ఏదైనా పొందుకున్నప్పుడు కలిగేది ఆనందము. అది చూపు చేతనైనను, చేతుల చేతనైనా, సంపద రూపంలోనే, ఎక్కడైనా సరే ఒక్కదానిని మనం పొందుకుంటేనే దానికి సంబంధించిన ఆనందాలు మనకు దక్కుతాయి. ఇప్పుడు దేవుని ఆనందం మీ దగ్గర ఉందా అంటే మీరు దేవుని పొందుకుంటున్నారా అని అడిగినట్లు నేను. లేదా ఇంకాను డబ్బులను బట్టియో, మనుషులను బట్టియో, బంధుత్వాలను బట్టియో, రాకపోకలను బట్టియో, లేకపోతే వస్తువులను బట్టియో మనలో ఆనందాలు ఉన్నాయనుకోండి, అవి ఎక్కువసేపు సంతోషంగా ఉంచలేవు మనల్ని. అది సాధారణంగా గమనించండి. ఇప్పుడు నేను వెళ్ళక నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఫస్ట్ ఈరోజు పోగానే ఒక కోడి నరకబడుద్ది, ఇంకో 2 రోజులు పోద్ది, తర్వాత ఏమవుద్ది, ఇంకొద్ది రోజులు పోయిందనుకోండి, టైం లేదనుకో, వంట చేయడానికి సమయం కుదరడం లేదనుకో, కారప్పొడి వేసుకొని తినమ్మా అంటారు. ఇంకొంత కాలం పోతే మనల్ని వంట చేయమంటారు. మీకు అర్థమవుతుందా? మనుషుల వల్ల కలిగే ప్రేమలు తాత్కాలికం, వాటి ఖచ్చితమైన పరిధులు ఉంటాయి. వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా మనుషుల వల్ల కలిగేటువంటి ప్రేమ. అందుకే అంటాడు, నేను శాంతి మీకు అనుగ్రహించి వెళ్తా ఉన్నాను, ఈ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు శాంతి ఇవ్వడం లేదు, ప్రత్యేకమైన దైవం వలన, దేవుని వలన కలిగే శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు ఆయన. దేని వలనైనా సరే, ఒక కొత్త ఫోన్ కొనుక్కుంటావు తెలుసుగా, అది కొత్తగా కొన్న తర్వాత 2-3 రోజుల వరకు కింద భూమి మీద కూడా పెట్టావు, పెట్టేప్పుడు కింద క్లాత్ పేపర్ పెడతావు, కరెక్టేనా? ఒక వారం 10 రోజులు దాటగానే ఇసురేస్తావు అట్ట బెడ్లోకి, అంతేనా కదా? అంటే దానివల్ల కలిగే ఆనందం కూడా కొద్ది రోజులే, కరెక్టేనా? టాపర్ అయినావు అనుకో, ఫస్ట్ క్లాస్లో పాస్ అయినావు అనుకో, ఒక 2-3 రోజులు నీలో నువ్వు ఉండవిగా, మొత్తం ఎక్కడెక్కడో తేలిపోతున్నట్టుంటుంది. 4 రోజులు దాటగానే మళ్ళీ ఏముండదు. ఇక ఏదో టాపర్ అయినామంటే టాపర్ ఏమైనా పేరు గుర్తొస్తుంది తప్ప ఏది ఉండదు. ఏ ఆనందమైనా సరే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. కొంతకాలం దాటగానే కొత్త బండి కొనగా చూడండి, ఎవరైనా కొత్త సైకిల్, కొత్త కారు కొనగా చూడండి, దాన్ని ఎట్లా అస్సలు కడిగితే తెల్లగా కాదు, కానీ 1 సంవత్సరం దాటనియండి, వెనకాల ఒక సొట్టబడ్డదని చెప్పక కూడా కారు నాకు సొట్టబడకుండా ఉంటుందా అంటాం. ఇక అంటే దేనివల్ల కలిగే ఆనందమైన ఎక్కువ రోజులు ఉండదయ్యా. ఎప్పుడన్నా చూడండి, మీ పిల్లోడు స్కూల్కి వెళ్తాడు, రాగానే ఎవరిని ఏమనిపిస్తుంది, ఎత్తుకొని ముద్దాడనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని గంటలు లేడుగా, వాడు వచ్చాక ఇంకో 3 గంటల తర్వాత చూడు, ఎందుకు వచ్చాడ్రా వీడు అనిపిస్తుంది. వాస్తవమా కాదా? నిజమయ్యా, వ్యక్తిగత అనుభవాల నుంచి వచ్చిన విషయాలు ఇవన్నీ మనందరూ చూస్తున్నవేగా. అంటే మనుషుల వల్ల కలిగేటువంటి ఆనందాలు అట్టగే ఉంటాయి, కానీ ఆ ఆనందాలలో దైవత్వాన్ని జోడించినప్పుడేనయ్యా ఓపికని కలగజేస్తాయి, అధికమైనటువంటి సమాధానాన్ని కలగజేస్తాయి. ఒకవేళ చివరికి నువ్వు దేవుని సేవకుని పట్లైనా సరే మనుషుల ప్రేమ చూపించావనుకో, మొట్టమొదటి సేవకుడి ఇంటికి రాగానే రండి 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 బ్రదర్ అంటావు. 2 గంటలు కూర్చోగానే అమ్మయ్య మంచి మన ఇంట్లో కూర్చున్నాడు, భోజనం చేశాడు, ఇక పోతలేడుగా ఈయన, ఇంకేసేపు ఉంటాడు ఈయన వల్ల మేము వేరే పని చేసుకోలేకపోతా ఉన్నాము. ఇక ప్రారంభం అవుతుంది అక్కడ. అంటే అన్నిటికీ పరిమితి ఉంటుంది అయ్యా, అన్నిటికీ వ్యాలిడిటీ ఉంటుంది, కానీ దేవుడిచ్చేటువంటి సమాధానంలోనే సంపూర్ణత దాగి ఉంటుంది. మనుష్యులకు ఎంత అవసరమో అంతటి సమాధానాన్ని దయచేయగలిగేది దైవానందము. అదిగో అలాంటి ఆనందాన్ని, అలాంటి సంతోషాన్ని పౌలు గారు చెప్తారు, సంతోషించుడి మరలా చెప్పుచున్నాను, సంతోషించండి, ఆనందించండి అయ్యా. దేంట్లో? ఇప్పటి వరకు నువ్వు ఆనందించుతున్నటువంటి వస్తువుల్లోనో, పదార్థాల్లో, డబ్బుల్లోనో, మనుషుల్లోనో, వీటిల్లో కాదు, దేవునిలో ఆనందించండి. ఎందుకంటే మిగిలిన వాటి వల్ల కలిగేటువంటి ఆనందాలు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. చూసావు, ఆనందం కలిగింది, కన్నుకు తృప్తి కలగడంలే. తిన్నావు, తృప్తి కలిగింది, అయినా నాలుకకి తృప్తి కలగడంలే. అట్లాగే ఉంటుంది. దేవుని ఆనందాన్ని వెతకండి. దేవునిలో ఆనందాన్ని వెతుకుతున్నప్పుడు ఆనందము మీకు తృప్తిని కలగజేస్తుంది. నా మాట వింటున్నారా?
ఎంత డబ్బు సంపాదించినా, ఎంత బలగాన్ని సంపాదించినా ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది. దైవత్వం ఒకటే సంతృప్తి పరిచి మనల్ని నెమ్మలపరిచేది. ఆమేన్. ఎంత డబ్బున్నా సరిపోదయ్యా, ఎంత బలగం ఉన్నా సరిపోదు, అన్నింటిలో ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం చేత, ఆయన ఆత్మచేత ఒకసారి తృప్తిపరచబడినారా, ఆ రోజుకి అమ్మయ్య అనిపిస్తుంది, ప్రశాంతంగా పడుకోవాలనిపిస్తుంది. ఎత్తబాటు వచ్చినా సరే భయం కలగదు ఆ సమయంలో. కానీ మిగిలిన ఆనందాలలో భయంకరమైన విషయం ఎత్తబాటు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎత్తబాటులో మనల్ని సిద్ధపరిచేది దేవునిలో ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉండే విధానమే మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. కానీ మనము దేనిలోనైతే ఆనందాలు వెతుక్కుంటామో అవి మనల్ని ఎన్నడూ సిద్ధపరచవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ నిజం చెప్పండి, ఇప్పుడు దేవుని వలన ఆనందిస్తున్నారా? ప్రతిదినం ఆనందిస్తున్నారా? ప్రతి గడి ఆనందిస్తున్నారా? దేవుని వలన ఆనందం లేకపోతే ఆ వ్యక్తి నులివెచ్చని స్థితిలో ఉన్నట్లే. ఎస్, దేవుని యొక్క వాక్యమును కానీ, దేవుని యొక్క ఆత్మను కానీ అధికముగా 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 కోరుకుంటాడు ఆ వ్యక్తి. ఆ విశ్వాసి ఊరికే కూర్చోలేడు. ఏ విధము చేతనైనా సరే యేసు ప్రభువుని పిలబడుతున్న ఈయన నా హృదయంలోకి రావాలని కోరుకుంటాడు. ఆమేన్. వీళ్ళందరూ చెప్పుతున్న మాటలు ఎవరెవరో వచ్చి నిలబడి సాక్ష్యాలు చెప్తా ఉన్నారే, యేసు ప్రభువు నమ్ముకుంటే ఇలాంటి మార్పులు జరిగాయి నా జీవితంలో అని చెప్తున్నారే, అలాంటివన్నీ నా జీవితంలో చూడాలి అనుకున్నటువంటి ఒక తాపత్రయం ఏర్పడుతుంది. ఏదో చర్చికి వచ్చి కూర్చొని వెళ్ళేటువంటి ఒక దిశలో మనం నిలబడమయ్యా. ఆమేన్. కానీ ఆ రాకడ కొరకు దేవుడు తన ప్రియమైన ప్రజలను సిద్ధపరచుటలో ఎల్లవేళలా గమనించండి, తన పని వారిని వాడుకుంటూ ఉంటాడు ఆయన. ఆమేన్. కనుక ఈ సమయంలో ఒక చిన్న వచనం చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం మొదలుకొని 20వ వచనం వరకు గమనించుదాం. ప్రకటన గ్రంథము, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 16వ వచనం మొదలుకొని 20వ వచనం వరకు గమనించుదాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, ఈ దినమంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మా బలహీనతలు, మా బలములు సమస్తమును ఎరిగిన వాడవయ్యా. మేము మనుషుల ముందు ఎలాగ మభ్యపరిచినట్లుగా మాట్లాడుతున్నామో, మా అంతరంగంలో ఏ స్వరం వినబడుతూ ఉన్నదో సమస్తాన్ని నువ్వు మాలో పెట్టిన దీపము చూస్తూనే ఉంది నాయన. కానీ నిజంగానే పరిశుద్ధులు మాత్రమే నీవు కలగజేయబోచున్నటువంటి ఆ పరలోక పట్టణాన్ని స్వాధీనపరుచుకునేవారు. అలాంటి గుంపులో మమ్మల్ని ఉంచండి నాయన. దానికి కావలసినటువంటి సిద్ధపాటును, ఆహారమును, గద్దింపులు మాకు అనుగ్రహించండి. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఈ సమయంలో నీ ప్రశస్తమైనటువంటి నీ ఆత్మ సంచారమును మేము అడుగుతా ఉన్నాము. నీ ఆత్మ చేత మేము అందరం కూడా తృప్తిపరచబడడానికి ఇష్టపడతా ఉన్నాము. నీ ఆత్మ వలన కలుగుచున్నటువంటి జ్ఞాన బుద్ధి వివేచనలో ఇంకను ఎదుగుటకు మేము ఇష్టపడుచున్నాము గనుక మా కోరిక న్యాయమైనది నాయన. ఈ లోక సంబంధమైనటువంటి ఈ ఆశీర్వాదాలను మేము ఏమాత్రం అడుగుటలేదు కనుక ప్రభువా, నేను అడుగుచున్నాము గనికి అడుగువాడికి ధారాళముగా దయచేస్తానని మాటిచ్చావు ప్రభువా. నీ మాట నెరవేర్పును బట్టి, నీ వాగ్దానమును బట్టి, నీ నామ ఘనతార్థమును బట్టి మా మధ్యలో నీ కార్యము జరిగింపజేసి నీ ప్రేమైన పిల్లలతో ప్రభు నీవే మాట్లాడమని
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. సాధారణంగా అన్ని శనివారాలు మనం ఉపవాస దినాన్ని పాటిస్తూ ఉంటాం. కానీ ఇదివరకు సంఘంలో 2 మార్లు ప్రకటన చేసిన రీతిగా ఇకపైన మొదటి శనివారము మరియు 3వ శనివారం మాత్రమే ఉపవాస ప్రార్థన ఉంటుంది. అంటే మరి బ్రదర్ 2, 4, 5 ఉపవాసాల సంగతి ఏంది? ఎందుకంటే కొన్ని నెలల్లో 5 శనివారాలు కూడా వస్తాయి. కాబట్టి చెప్తా ఉన్నాను నేను. మరి ఈ 2వ శనివారము, 4వ శనివారము, 5వ శనివారం ఏం చేస్తాం మనము? సాయంకాలం వేళలో 5:30కి మరలా ప్రార్థన యథావిధిగా ఉంటుంది. కానీ నేను మిమ్మల్ని ఒక 2 నిమిషాలు ఈ విషయంలో మాట్లాడిన తర్వాత వెంటనే వర్తమానంలోకి వెళ్ళిపోతా. ఇక్కడ ఉపవాసముల యొక్క సంఖ్య తగ్గించడానికి ప్రథమమైన కారణం ఏంటంటే మీ వ్యక్తిగత ఉపవాసాలు పెరగాలని. ఇక్కడ ఉపవాసం చేయబడుతున్నప్పుడు మీ వ్యక్తిగతమైన ప్రతి కారణం గురించి ఇక్కడ మనం అందరం ఏకాభిప్రాయం కలిగి ప్రార్థన చేయడం లేదు. మీ వ్యక్తిగతమైనటువంటి మీ సమస్యల కొరకు, సంఘ సమస్యల కొరకు, మనం ఈ పరిచర్య సమస్యల కోసం అన్నిట్ల గురించి కూడా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీ వ్యక్తిగతమైన ఉపవాసాలు మీరు బలపరచబడాలనేదే ప్రాముఖ్యమైన ఉద్దేశం. నా మాట వింటున్నారా? ఈ రోజున నేను ఇప్పుడు అడగడం సమంజసం కాదు, కానీ ముగింపులు అడుగుతా. ఈరోజు ఎంతమంది ఉపవాసం చేశారని, ఈరోజు ఎంతమంది ఉపవాసంలో ఉన్నారనే విషయాన్ని నేను కనుక్కుంటాను. ఒకవేళ ఈరోజు కనుక మీరు చేయడం విఫలమైతే కనుక ఇంతవరకు ప్రతి వారం చేసింది కూడా మీరు కేవలం పొడిస్తే ముందుకు నడుస్తున్న ఎద్దు లాంటి వారే. ఇంకా మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించేటువంటి బాల్య దశలో ఉన్నవారే. ఒకడు నడిపిస్తే తప్ప నడిపించబడలేనటువంటి స్థితిలో ఉన్నారా ఉపవాసాల విషయంలో సైతము? లేదా తిండికి ఆపుకోలేకపోయినామా? లేదా భక్తి చేయడంలో ప్రభువును నిజంగానే సంతోషపెట్టడంలో విఫలం అవుతున్నామా? ఇది మనందరికీ అభ్యాసము చేయించులాగున కొరకే కదా ఉపవాస దినములు మొదటగా మన ప్రతి వారాన్ని పెట్టింది. అన్ని సంఘములలో వారానికి 1 మార పెడతారు, మనం 2 మార్లు పెట్టుకున్నాం. అందరికి అలవాటు అవ్వడం కోసం 4 మార్లు పెట్టాం, 5 మార్లు పెట్టాం. నెలలో 5 సార్లు పెట్టాం. దీనివల్ల నువ్వు పొందుకున్న అభ్యాసం ఏంటి? చాలామందికి తగ్గించగానే అమ్మయ్య తగ్గిపోయినారా బాబు అనుకొని రిలాక్స్ అయిన వాళ్ళు మాత్రం ఎక్కువ కనబడుతున్నారు. ఎఫెసీ అన్న పదానికి అర్థం ఏంటయ్యా? రిలాక్స్ అయిపోయినారా? విశ్రాంతి దినాలలో ఏ విధంగా విశ్రాంతి పొందుతారో జనాలు, అట్లాగే మీరు కూడా రిలాక్స్ అయిపోయినారా? ఉపవాస దినాలు తగ్గించేసరికి మీకు ఎఫెసీ సంఘ కాలంలో మీకుండిన మొదటి ప్రేమల్ని, మొదటి ఆసక్తిని కోల్పోతిరి అని నేరారోపణ చేయబడిన అదే నేరారోపణ మీ పైన జరగదా? లేదు, కాపరి పెడితేనే చేస్తాం బ్రదర్, వ్యక్తిగతంగా మేము చేయము. నా మాట వింటున్నారా? నేను మీ వ్యక్తిగత ఉపవాసాలు అత్యధికంగా కావడానికి నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను తప్ప, లేదయ్యా మీరు పెడితేనే మేము చేస్తాము. నేను పెట్టినంత కాలం నువ్వు చేస్తా ఉన్న కొలది నువ్వు గొప్పగా ఎదిగింది ఏమీ లేదు దీంట్లో. నువ్వు గొప్పగా నేర్చుకున్నది ఏమీ లేదు ఇక్కడ. నువ్వు ఆత్మీయంగా ఎదిగింది ఏమీ లేదు, శూన్యమే. ఒకడు ప్రేరేపిస్తే నువ్వు చేస్తా ఉన్నావు, కానీ వ్యక్తిగతంగా నువ్వు చేసిందేం లేదు. ఇది నీకు ఏమాత్రం కూడా నీకు మేలు కలగచేయదు. దేవుడు తన ప్రవక్త ద్వారా అంటాడు, ఫాస్టింగ్ ఈజ్ ఎ కమాండ్. ఉపవాసం ఆజ్ఞ. ఆ ఆజ్ఞ అతిక్రమం పాపం కాదా? దానిని బట్టి మనము తీర్పు తీర్చబడమా? దానిని గురించి మనం ప్రశ్నించబడమా? అది చేయకుండా ఉంటే ఒక కారణాలు అడుగుతాడు ప్రభు. ఏ కారణం చెప్దాము? ప్రభువా తిండికి ఆపుకోలేకపోయినానందమా? లేదా నా ఉద్యోగాలు లేకపోతే నేను చేసే పనులు నన్ను అడ్డగించాయని చెప్దామా? లేకపోతుంటే నా ప్రయాణాలు నన్ను ఆపుతున్నాయని చెప్దామా? నా జీవనోపాధి నాకు అడ్డుగా వచ్చిందని చెప్దామా? మరి అంతకుముందు కాపరి పెట్టినప్పుడు బాగానే చేసావే. దేవుని యొక్క దైవత్వపు లక్షణాలలో మీరు ఒక విషయాన్ని గమనించాడు. ఆయన తన కుమారుని బాల్యదశలో నుంచి ఎదిగేంత వరకు కూడా తన చేయి పట్టుకొని నడిపిస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ కుమారుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మను పొందుకోవడానికి, ఆత్మ ముద్రను వాడికి అప్పచెప్పబడడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అని పరీక్షిస్తాడు ఖచ్చితంగా. ఆ పరీక్ష సమయంలో చేయి వదిలి చూస్తాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడా అని. ప్రభు ఏమి సెలవిస్తున్నాడని కాదు, ఆ సమయంలో మీరేమి చేస్తున్నారని దేవుడు మిమ్మల్ని ప్రశ్నించి
పరీక్షించి ఆ తర్వాత మీకు ముద్ర కలిగేది. ముద్ర రాకుండా వధువుగా ఎనడికి ఉండలేవు నువ్వు, జ్ఞాపకం ఉంచుకో. ఖచ్చితంగా ఆయన పరీక్షించకుండా ముద్ర వేయడండి. ఆయన చెప్పిన ఉపమానంలో చాలా చక్కగా చెప్తాడు. దెర్ ఈజ్ అన్ ఇన్స్పెక్టర్ హూ కమ్స్ అండ్ ఇన్స్పెక్ట్. ఒక ముద్ర వేసే ముందు ఒక ఇన్స్పెక్టర్ వచ్చి మొత్తం పరిశీలిస్తాడు. ఆయన ఆ వాహనంలో సరుకులని చక్కగా కట్టబడేలామని షేక్ చేసి చూస్తాడు. ఆయన ఏవి షేక్ చేయబడలేదనుకో అప్పుడు ఆ ముద్ర వేస్తాడు. షేకింగ్ ఉందనుకో అంటే దాని అర్థము ఏ కొంచెం వదులుగా ఉన్నా, ఏ కొంచెం వదులు ప్రార్థనలున్నా, ఏ కొంచెం వదులు కోపాలున్నా, ఏ కొంచెం వదులు ఉపవాసాలున్నా, ఏ కొంచెం ఆజ్ఞ నెరవేర్పు లేకపోయినా ముద్ర రాదుగా. చాలామంది ఈ దినాన్ని రిలాక్స్ అయిపోయినారు, చక్కగా రిలాక్స్ అయిపోయినారయ్యా. ప్రభుకి ఏం సమాధానం చెప్తారు మీరు? నేను అడిగేది మిమ్మల్ని వ్యక్తిగత, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ముద్రను పొందుకోవడానికి ముందు కావలసినటువంటి ఆ బలమైనటువంటి, ఆ దృఢమైనటువంటి, వదులుగా లేనటువంటి ఆ సిద్ధపాటు ఏది? అదొద్దా? అదొద్దా? బైబిల్లో అసలు ఉపవాసం చేయని పరిశుద్ధుడేవాడయా? ప్రతి ఒక్కరు చేశారు. క్షమించబడడానికి సైతం ఉపవాసాలు చేశారు. ఆరోగ్యాలు బాగలేకపోతే చేశారు. ఏ నిర్ణయం తీసుకోవాలి ప్రభా, నా జీవితం నాకు అర్థం కావడం లేదు అన్నప్పుడు చేశారు. ప్రభు సహాయం కోసం, ఆయన నడిపింపు కోసం చేశారు. అధికమైన ప్రత్యక్షత పొందుకోవడం కోసం చేశారు. జ్ఞానాన్ని పొందుకోవడం కోసం చేశారు. వారు బాగుండడం కోసం చేశారు. స్వస్థపరచబడడం కోసం చేశారు. అసలు మీరు ఉపవాసం చేయడానికి ఎన్ని కారణాలు చెప్పనా? ఉపవాసం చేయని వాళ్ళకి ఒకసారి చేతులు ఎత్తండి. మీ కుటుంబాన్ని ఎన్ని సమస్యలను చూపిస్తా, నీలో ఎన్ని సమస్యలు నేను చూపిస్తా. నేను చెప్పాల్సి అక్కర్లా, నీకు కూడా తెలుసు. నీ భార్య, నీ భర్త నీ మాట వింటున్నారా? మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? మీకు లోబడుతున్నారా? నీ పిల్లలు సైతము, నీ తల్లిదండ్రులు కానీ అసలు ఎట్లా ఉన్నారా? ఒకటన్నా సరైన స్థానంలో సరిగ్గా ఉన్నాయా అవన్నీ? అసలు మనం ఉపవాసం చేయడానికి ఎన్ని కారణాలు తెలుసా? రాసుకుంటే అడిషనల్ పేజీ తీసుకోవాలి ఒకటి. అన్ని కారణాలు ఉన్నాయి. మనమేమి చేయము, ప్రభు మనల్ని మార్చాలి, మనల్ని ఆశీర్వదించాలని కోరుకోవడము అయ్యా అన్యాయం. అది అన్యాయం. నా భర్త మారట్లే, నా భార్య మారట్లే, నా పిల్లలు మారట్లే, నా ఆర్థిక పరిస్థితి మారట్లే, నా కుటుంబ పరిస్థితి మారట్లే, నా పంట పాడి పశువులు మారట్లేవు. ఎందుకు మారతాయి? నువ్వేం చేస్తావని మారతాయి. ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలు ఏమి నెరవేర్పు జరిగించామని మారతాయి. మన దేహానికి, మన పొట్ట, మన తిండి మనకు దేవుడు అయిపోయిన తర్వాత ఎట్లా మారతాయి అంటున్నాను నేను. ఆయన అన్నాడు ఒక మాట, దేవుడు చాలా సులువుగా ఒక మాట చెప్పాడు. నువ్వు సులభంగా, సాధారణంగా నువ్వు రెగ్యులర్గా చేసే ప్రార్థనల్లో మారే విషయాలు అనేకము, కానీ కొన్ని అలాంటి ప్రార్థనల చేత కూడా మారవు. చాలా సంవత్సరాల నుంచి ప్రార్థిస్తూనే వస్తూ వచ్చావు, అయినా నీ జ్ఞానం కానీ, నీ యొక్క బుద్ధి కానీ, వివేచన కానీ, నీ కుటుంబం కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ ఎవరూ మారలేదే. అయినా నువ్వు మారట్లేదంటే అది మొండి సమస్య, నీకు తెలియడం లేదా? అలాంటి మొండి సమస్యలు ఏం చేయాలి? ప్రార్థన ఉపవాసాల చేత తప్ప మరి దేని చేత మీరు దీన్ని జయించలేరని యేసు ప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం లేదా? కొంతమంది కుటుంబాలు రక్షింపబడని ప్రజలు ఉన్నారు. కొంతమందికి అయితే ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి కుటుంబ సమస్యలు ఉన్నాయి. భయంకరమైన మొండి బకాయిలు ఉన్నాయి. అసలు అత్యంత భయంకరమైన మొండి బాకీలు ఉన్నవాడు ఎత్తబడని చెప్పి ప్రవక్త అన్నాడు అనే విషయం మీకు చూపించానా? ఆమేన్. జ్ఞాపకం ఉన్నదా? మరి వీటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే ఎంతటి ప్రచండమైనటువంటి ప్రార్థన ఉపవాసాలు చేయాలయ్యా మీరు. దయ్యము సాతాను చూసి మిమ్మల్ని భయపడినటువంటి ఉపవాస ప్రార్థనలు ఉండాలి. సంకల్ప బలం చేత, దేవుని ఆత్మశక్తి చేత. అవి ఏవి చేయకుండా ఎట్లా చేయిస్తారు? వీటిని ఎట్లా చేయిస్తారు? ఒక మాట చెప్పండి. ప్రతి శనివారము, ప్రతి వారంకి ఒకసారి ఉపవాసం చేసినప్పుడు మీ ఆరోగ్య సమస్యలు మెరుగుపడినాయా? ఎంతో కొంతలో అన్ని విషయాలు దాని స్థానంలో అవి చక్కపరచబడంలో మేలుగా జరుగుతున్నాయా? మరి ఇప్పుడు నేనేం చేశా? ఉపవాసాలు తగ్గించా మీ వ్యక్తిగత ఉపవాసాలు పెరగడం కోసం. మీరైనా ఇట్టాగే లేదు బ్రదర్, మేము ఇంకా పాలు తాగే పసిపిల్లలమే, మేము జ్ఞానవంతులము, బాగా వర్తమానం తెలిసిన వారు అనుకునేటువంటి మూర్ఖులం తప్ప మేము ఇంకా ఏది వ్యక్తిగతంగా ఏది చేయలేమయ్యా అని నాకు కొంతకాలానికి నాకు ఏర్పడింది అనుకోండి, మళ్ళీ ఉపవాసాలు ప్రతి శనివారం, ప్రతి వారం కోటి చేసేస్తాం మనం. నా మాట వింటున్నారా? ఇదే కదా దేవుడు చేసేది. తన కుమారుడు తను కనుక సరిగా నిలబడవలసిన చోట నిలబడలేకపోతే మరలా వచ్చి చేయబట్టుకుంటాడు ఆయన.
ఆ కృప ఎంతకాలం నిలిచి ఉంటుందంటే ఎత్తబడే వరకు నిలిచి ఉంటుంది. ఆ కృప ఎత్తబాటు వచ్చే వరకు ఉంటుంది. మీరు వ్యక్తిగత ఉపవాసాల్లో జాగ్రత్త. ఎన్ని మార్లు చేయగలిగితే అన్ని మార్లు చేయండి. ఒక్కొక్క సమస్యను గురించి చేయండి. ఈరోజు నా భాగస్వామి నేను మార్చుకునే వరకు కూడా నేను ఈ ఉపవాసాన్ని వదలడానికి మొదలుపెట్టాను. అది తీరే వరకు కూడా కంటిన్యూస్గా ఉపవాసాలు చేస్తామండి. అది అయిపోయిన తర్వాత మరొక సమస్యను తీసుకోండి, దానిని బట్టి చేయండి. యుద్ధం చేయాలి ఆ మోకాళ్ళ పైన యుద్ధం చేయకుండా నోటి చేత, బూతుల చేత, మాటల చేత, సనుగుల చేత ఎంత యుద్ధం చేస్తే ఏం లాభం? మారతారా ప్రజలు? పరిస్థితులు మారతాయా? అట్లా కాదు కదా. గెలవాలన్నటువంటి ఇంతకుముందు ఒక పాట పాడారు, జయించిన వారితో కలిసి నీ సింహాసనం నేర్చ. దేన్ని జయిస్తావు నువ్వు? నీ పొట్టలో కలుగుతున్న ఆకలినే జయించలేకపోయినావు, నువ్వేం జయిస్తావా పరలోకానికి వచ్చి? కంటికి కనబడి ఒక రుచికరమైన రమ్యమైన ఆహారం కనబడితే జయించలేకపోతున్నావు కదా. కనబడితేనే లాలజలం కింద కారబట్టా. దేన్ని జయిస్తాం మనం? ఇంకా కాపరి ఈరోజు ఉపవాసం, సంఘ ఉపవాసం వద్దన్నాడు, కానీ వ్యక్తిగతంగా నేను చేయొద్దని లేదే, నీ కుటుంబ ఉపవాసాన్ని చేయొద్దని లేదే. ప్రైజ్ ది లార్డ్. అనేకులు ఈరోజు 4వ శనివారం కదా అని చెప్పి పొద్దున ఛాయలు తాగేసి మంచి కూర్చుని అనుకుంటున్నారు. కరెక్టేనా? నాకు తెలుసు ఆ విషయాలు. మన స్వభావాలు అలాంటివి. మనం కేవలం ఆజ్ఞ ఉంటేనే పాటిస్తాము, ప్రేమతో నడవలేము. మీకు వ్యత్యాసం అర్థమైందా? ఆజ్ఞ హద్దులుంటేనే ముందుకు నడుస్తాము, చేయమని ఒకటి చెప్పి పొడుస్తుంటేనే ముందుకెళ్తాము. కానీ ప్రేమ కలిగిన ప్రభుతో నేను అధిక సమయాన్ని గడుపుతానని ఎవరు అన్నారు? చాలామందికి ఇంక ఉపవాసాలు అంటుంటే ఆహారం దూరం పెట్టడం మాత్రం ఉపవాసం అనుకుంటున్నారు. ఆహారం దూరం పెట్టడాన్ని తెలుగులో అశనము అంటారు. ఏంటది? అశనము. అశనము అంటే ఆహారాన్ని దూరం పెట్టడం, ఆహారం లేకుండా ఉండడం. అశనం ఎవడు చేస్తాడంటే పైత్యం ఎక్కువైనోడు చేస్తాడు. పందికి ఉండి పొట్టలు పెరుగుతున్నాడు తగ్గించుకోవడానికి చేస్తాడు. కానీ మనం పలుకుతున్నటువంటి ఈ ఉపవాసము దేవుడికి అతి సమీపముగా నివసించుటయు, దేవుడి గుణలక్షణంలో నివసించుటయే ఉపవాసము. అందుకే కదా యెషయా గ్రంథంలో అంటాడు, మీరు ఉపవాసం ఉంటున్నామని చెప్పి మీరు మీ పనివారిపైన కోప్పడుతూ వారిపైన మొయరాని బరువులు మోపిస్తున్నారు మీరు అంటాడు ఆయన. అంటే అక్కడ దేవుని గుణలక్షణములలో అన్నింటిలో కూడా మనం దేవునికి అతి సమీపంగా నివసించుటే ఉపవాసం. ఉపవాసం అన్న పేరే మళ్ళా పెళ్ళాన్ని తిట్టుడే, భర్త పైన సనుగులే, అవే కోపాలు, అవే తాపాలు, అవే తిట్లు, అంతే సేమ్ అదే నిర్లక్ష్య ధోరణి. అదేం ఉపవాసం? అది కేవలము అశనము. అశనానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు బైబిల్లో. కేవలం నీకు దేహ సంబంధమైన ఆరోగ్యం ఒకటి దక్కుద్ది. నీ దేహానికి తిండి తక్కువ చేస్తే నీ దేహాన్ని నియంత్రణలోకి వస్తుంది కొద్దిపాటికి, అంతే తప్ప దేవుని ఆత్మ నీ పైన మెండుగా కుమ్మరించబడదు. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త అయ్యా. నేను అందుకొరకే ఉపవాసం మానేయబడిన మరుసటి దినంలోనే, మరుసటి శనివారమే ఈ విషయాలు నేను మాట్లాడడానికి ముందుగానే ప్రేరేపించబడినాను. ఒకసారి అడిగి చూస్తే ఎంతమంది చేస్తూ ఉన్నారు అబ్బా అనేసి ఆలోచన కలుగుతూ ఉంటే, చేస్తున్నప్పుడు వద్దు, విరమించిన తర్వాత అడిగితే చెప్తారు. ఇప్పుడు చెప్పరుగా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అయ్యా నా వ్యక్తిగతమైన సలహా నేను ఇవ్వను. ఒకటి సలహానే, ఇది మళ్ళీ ఆజ్ఞ అనుకునేరు, సలహానే. వర్తమానం ఉన్న ప్రతిరోజు చేసేయండి అయ్యా. బుధవారం వర్తమానం ఉంటుంది, అయితే గృహ కుడికలోనో సంఘంలోనో ఆ రోజు చేసేసేయండి. శనివారం ఉంటుంది, ఆ రోజు చేసేసేయండి. సండే ఎట్లాగో హాఫ్ డే కదా, హాఫ్ డే చేసేసేయండి. పాక్షిక ఉపవాసం. ఎందుకంటే యెహోషువ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలతో సాయంకాలం వరకు మాత్రమే ఉపవాసం చేయించి దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఖచ్చితమైనటువంటి గైడెన్స్, నడిపింపును పొందుకున్నారు. లేదు సండే మొత్తం చేయగలుగుతానంటావా? చెయ్యి, చాలా మంచిది. మీ ఇంట్లో నాన్ వెజ్ మిగులుద్ది ఆ రోజున. కానీ నా వ్యక్తిగతమైన సలహాలు మీరు పాటించండి. మీరు ఇప్పటికే ఇంకా ఎదగవలసిందని మనం అందరం, నేను మీరు చెప్పడానికి ఇష్టపడను. మీరు ఎదగండి, ప్రభు వీళ్ళని మార్చండి, ఇవన్నీ పిచ్చి ప్రార్థనలు. మీరు ఆ మాట వింటున్నారా? సొలొమోను చేసిన ప్రార్థన ఉదాహరణగా చూపించిన తర్వాత చాలామంది ప్రభు వీళ్ళని మార్చండి, ప్రభు వీళ్ళని బలపరచండి. వీళ్ళని అంటే మనమేమైనా పెద్ద తీసుమార్కర్లాం ఇక్కడ? సొలొమోను ఏమన్నాడు? జనులు చేసిన తప్పిదాన్ని వారి అనలే, మా అన్నాడు ఆయన. ఇజ్రాయిల్ చేసిన తప్పిదాన్ని బట్టి అక్కడ దానియేలు చేసిన ప్రార్థనలు కూడా మా దోషములు అన్నాడు, కానీ వీరి దోషములు అనలే.
ప్రార్థన ఎలాగో చేయాలో 29 భాగాలు చెప్పిన తర్వాత కూడా ఇంకా ప్రార్థనలు సరిగ్గా రాలే. ఇంకా మధ్య మధ్యలో ప్రభువా ప్రభువా తండ్రి తండ్రి అనేటువంటి ఫిల్లర్సే వచ్చినాయి. ఇటుకల మధ్యలో సిమెంట్ నింపినట్టు మళ్ళీ మాట ఫిల్లర్సే వస్తున్నాయి, కానీ దేవునితో పాటు స్పష్టంగా మాట్లాడగలిగేటువంటి దూరం రాలే చాలా మందిలో. రెండోది, చివరిలో దయచేసి మీకు దండాలు పెడతానయ్యా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించిన దీన్ని మార్చకండి. దాన్ని మరలా ఎందుకు మారుస్తున్నారు? ఇది ఒక్కటి మారడం లేదు సంఘంలో. మరి నామాన్ని గురించి అత్యంత ప్రత్యక్షత పొందుకుంది వర్తమానం కదా. అయినా కూడా అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించడం అనడానికి ఎందుకంత నాలుకే మందపడిపోతున్నారు అర్థం కావడంలా. బిరుదులు జోడించద్దు దాంట్లో. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు ఇవన్నీ బిరుదులేగా. ఆర్ దోస్ ఆర్ నాట్ టైటిల్స్? అవి బిరుదులు కావా? నేను మీకు బాప్తిజం ఇచ్చేప్పుడు కూడా ప్రభు అయిన సర్వశక్తివంతమైన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం ఇచ్చున్నానంటే నువ్వు ఏమంటావు? వీడియో తీసుకొని చూపించి తెల్లారి నువ్వు తప్పు చేసిన మళ్ళీ ఏమంటావు నన్ను? ఎస్ సార్ నో. ప్రార్థనలు కూడా నామంలోనే జరగాలి కదా. ఇంకా మార్చుకోవడం ఇంకెంతకాలం పడుద్ది? నేను గత 3-4 వారాల నుంచి చూస్తున్నా, కొంతమంది ప్రార్థనలో కనబడదు. దయచేసి మార్చుకోండి. ప్రార్థన ఎట్లా చేయాలని 29 వర్తమానం చెప్పిందో కూడా ఇంకా ప్రార్థనలో ఏమాత్రం ఎదుగుదల కనబడతలే. ప్రార్థనలో ఒకరిపైన ఒకరు వ్యక్తిగా దాడి చేసుకునేది కాదు ప్రార్థన అంటే, ప్రభుతో మాట్లాడేది. అది దాడులు చేసుకోవద్దు, ఎదుటివాడి తప్పిదని చూపించేది కాదు, మన అనుకుంటూ మాట్లాడాలా. నీవు వ్యక్తిగతంగా వారి వీరి అని ఎక్కడ మాట్లాడుకోవాలని నీ వ్యక్తిగతమైన ప్రార్థన చేయాలి. అది వ్యక్తిగత ప్రార్థనలో. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో ఈ యొక్క వ్యక్తికి వాడికి సినిమాలు చూసి అలవాటు ఉంది, వీడికి అబద్ధాలు ఆడడం అలవాటు ఉంది. అయినా సరే, నాకు లేకపోయినా సరే, నాకు వేరే బలహీనతలో సరే, మా తప్పిదాలు క్షమించు ప్రభు, మేము అబద్ధం ఆడువారము, మేము దొంగతనం చేయవారు. ఎందుకంటే శరీరంలో ఒక అవయవం దెబ్బతింటే మిగతా అవయాలు దెబ్బతింటాయ్యా. అట్టగా చేయాలా. బట్ అట్లా చేయకుండా మనం బహు వ్యత్యాసంగా మారిపోతున్నాము. ఇవి మరల ఎలవెల్ల జ్ఞాపకం చేయించుకుంటూ ఇలాంటి ఉపద్ఘాతాలు ఖచ్చితంగా అవసరమవుతాయా? కాకుండా చూసుకోండి. దయచేసి ఆ విషయంలో మారండి. మీ వ్యక్తిగతమైన ఉపవాసాలు జాగ్రత్త. ఎదగండి ఎదగండి ఎదగండి. పిల్లకాయలని చెప్పి ఉపవాసాలు చేయించకుండా ఆపేరు. మీ పిల్లలు తిన్నా అంతే ఉంటారు, తినకపోయినా అంతే ఉంటారు. ఉపవాసాలు చేయించండి. దేవుడి కాల ప్రవక్త కూడా అంటాడు, ఒక బాలుడు 13 సంవత్సరాలు దాటితే వాడు బాప్టిజం తీసుకోవడానికి టీనేజ్ 13, 12, 11 కాదు, టీనేజ్కి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి వాడి యొక్క జ్ఞానం యొక్క ఎదుగుదలను బట్టి వాడు రక్షణ తీసుకోవడానికి అర్హుడు. 13, 14, 15, టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఒక 13 సంవత్సరాలు దాటితే రక్షణ తీసుకోవడానికి అర్హుడు అని చెప్పాక 13 సంవత్సరాలు అయితే ఉపవాసం చేయక అర్హులు కాదా? అంతేనా కదా? జాగ్రత్త. ఈ పిల్లలు మీరు బాగుండాలని చెప్తా ఉన్నాను నేను విషయాలు. మీ తర్వాత సంతతి ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళు దేవునిలో ఎదగాల, బలపరచబడాలా. దైవ శక్తి, దేవుని ఆత్మ మీ పిల్లల్లో అత్యంత బలంగా కుమ్మరించబడాలా. అయ్యో మా పిల్లలు ఇంకా పసిగొద్దులు. నీ పసిగొద్దులు అసలు వెనకకి ఏం చూస్తారో చూపిస్తారు, నీకు అర్థమవుతుంది ఎంత పసిగొద్దులు. నాకు పిల్లలు పసిగొద్దులు ఎవరికి ఏం తెలియదండి అంటే నాకు నవ్వు వస్తుంది, నిజంగా నవ్వు వస్తుంది నాకు. అయ్యా మీ పిల్లలు బాగా అమాయకులు కదా. మా పిల్లోడికి 4 సంవత్సరాలు, నేను వాడిని అమాయకుడు అంటే నేను నమ్మ. నేను అసలు మామూలు అసలు నమ్మ. నేను చెప్పేది ఇదివరకు కూడా ఎవరైనా వచ్చి మా పిల్లోడు బాగా అల్లరి చేస్తున్నాడని చెప్పారు అనుకోండి, నేను నమ్మేస్తా అంతే. ఈ తరం లాంటిది. ఇప్పుడు ఆ యొక్క బాటమ్లెస్ పిట్ ఏదది, అగాధం లేనటువంటి అత్యంత లోతైనటువంటి కింద మడుగు దొరకనటువంటి అగాధం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఆత్మల ప్రభావాలు ఇప్పుడు మామూలుగా లేవయ్యా. మా పిల్లలు మంచులు, మీ పిల్లలు మీకు మంచులే, కాకిపిల్ల కాకికే ముద్దు. కానీ వాక్యం మన అద్దం దగ్గర తీసుకురా, ఎన్ని మార్కులు కనబడితే నీకు ఏర్పడుద్ది. జాగ్రత్త. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా ట్రైన్ చేయండి. ఆకలికి తట్టుకోలేమో. ఎవరు తట్టుకోలేడు ఆకలికి? మీ పిల్లకాయలా? గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకో. ప్రైజ్ ది లార్డ్. మరీ సీరియస్ అయినారని అట్లా అన్నాను. మంచిది. మనం చదవబడే లేఖనాన్ని గమనించండి. ఇక్కడ యోహాన్ ఆయన దర్శనాన్ని చూసి రాసినటువంటి గ్రంథంలో చాలా సుస్పష్టంగా ఒక మాట చెప్తా ఉంటాడు. ఆయన ఏమని? సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించుచున్నటువంటి వాని ఒక స్వరూపాన్ని నేను చూశాను. ఆ స్వరం ఎక్కడి నుంచి వచ్చిందో వెనక్కి తిరిగి చూడగా నాకు ఆయన కనబడినాడు. ఆయన నాతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నా కుడి చేతిలో 7 నక్షత్రములు ఉన్నవి. ఈ నక్షత్రములు గమనించండి,
ఈ నక్షత్రములు భూమి అన్నంతటా పంపబడినటువంటి దేవదూతలు. 19వ వచనం మంచి జాగ్రత్త చూడండి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని, అంటే ఉన్న వాటిని అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? అప్పటికే ఉన్న వాటిని గురించి, అంటే ప్రస్తుతం ఆ సమయంలో చూసిన వాటిని గురించి. తర్వాత వీటి వెంట కలగబో వాటిని అనగా, అంటే ఆలోచన చేయండి. ఎప్పుడైతే యోహాను ఈ దర్శనాన్ని చూస్తున్నాడో, నువ్వు కూర్చోరా, అవి వచ్చాక చూసుకుందానులే, నిన్నే చూస్తారు అందరు, నన్ను మర్చిపోయి. నన్ను పట్టించుకోలేవారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. వీటి వెంట కలగబో వాటిని అనగానే ఆలోచన చేయండి. ఆ 7 సువర్ణ దీప స్తంభములైనటువంటి 7 సంఘకాలాలు, ఆ 7 దూతలు తర్వాత రాబోచున్న వాటిని గురించి మాట్లాడుతున్న విషయాలు. ఆమేన్. తర్వాత రాబోచున్న వాటి యొక్క విషయాలను గురించి మాట్లాడుతున్నవి. దేవుడు చాలా సుస్పష్టం ఒకటే మాట చెప్పినాడు ఆయన, నేను 7 దూతల్ని భూమిపైకి పంపించబోతా ఉన్నాను. ఈ 7 దూతలే నేను రాబోవడానికి మునుపుగా, భూమిపైకి నేను అడుగు పెట్టడానికి మునుపుగా, అడుగు పెట్టడానికంటే మునుపుగా నా ప్రణాళిక అంతటిని నెరవేర్పు జరిగించడంలో ఈ 7 వాడుకుంటా. ఈ 7 వాడుకొని నేను ఈ భూలోకం అంతటిలో కూడా నా యొక్క ప్రణాళిక నెరవేర్పు జరిగిస్తాను అన్నాడు ఆయన. కానీ సమాజము, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ప్రజలు ఈ 7 పట్టుకోలేకపోయినారు. ఈ 7 పట్టుకోలేకపోయి వాళ్ళు విలయతాండవం చేస్తూ ఉన్నారు. మొన్న మధ్య కాలంలోనే ఒక సహోదరుడికి, ఒక సంఘశాఖ సహోదరుడు మరి ఎదురై, ఈ వర్తమానము, ఈ సంఘశాఖ ఇది కరెక్ట్ కాదు, తప్పిదము, ఇది సరైనది కాదు అంటూ వివిధ రకాల బోధ చేసే ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఆ సహోదరుని నిజంగా ఎన్నుకున్నట్టున్నాడు గనుకే ఆ సహోదరు ఏమాత్రం కూడా జారిపోకుండా నిలబడగలిగినాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ సమాజము, సంఘశాఖలు 7వ వ్యక్తిని, ఈ మిగతా మొత్తం ఆ 7 పట్టుకోలేకపోతున్నారంటే, ప్రపంచం 7వ వాడిని వదిలేసి ఈ వెంటనే మెసేజ్లో చాలామంది 8వ కూడా పట్టుకున్నారు. ప్రపంచానికి 7 దొరకడం లేదంటే చాలామందికి 8వ వాడు కూడా దొరికినాడు. బహు ఆశ్చర్యమే. ఈ 8వ వాని గురించి ఎవరు ఆలోచిస్తున్నారా అంటే సంఘశాఖ సహోదరులు కాదు, కానీ ఈ వర్తమానంలో ఉన్నటువంటి ప్రజలే ఈ 8వ వాని గురించి అత్యధికంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కిందటి వారంలో దేవుని కాల వర్తమానికుడు అనే వర్తమానం యొక్క విషయంలో దాన్ని కొనసాగింపు ముందుకెళ్తా ఉన్నాము. దాంట్లో ఈజ్ దేర్ 8th మెసెంజర్, 8వ వర్తమానికుడు ఉన్నాడు అనేటువంటి ఒక అంశాన్ని మనం గమనించాం. దాంట్లో అసలు 8వ వర్తమానికుడు ఉన్నాడా అన్నటువంటి ఆలోచన ప్రజలకు ఎందుకు కలిగింది, అలాగూ కలుగుట గల కారణం ఏంటయ్యా అని చూస్తూ ఉంటే చాలా చోట్ల బ్రహ్మం గారు అంటారు, నేను 9-10 చూపించాను మీకు, ఏమని, ఐ ఆమ్ నాట్ ఎ ప్రాఫిట్ అన్నాడు ఆయన. అసలు నేను ప్రవక్తనే కాదని చెప్పాడు. ఎప్పుడెప్పుడు? మొదటి ఇడుపు కాలంలోనే కాదు, 2, 3వ ఇడుపు కాలంలో కూడా ఐ ఆమ్ నాట్ ఎ ప్రాఫిట్. ఆయన స్పష్టంగా నేను ప్రవక్తను కాదని చెప్పేశాడు ఆయన. ఆ తదుపరి అక్కడితో ఆగిపోలే, ఆయన అంటాడు, 7th angel messenger, the great one is yet to come. ఆ గొప్పవాడైనటువంటి ఆ వ్యక్తి రావాల్సిన వాడై ఉన్నాడు. ఆయన కోసం నేను చిన్న చిన్న పునాదులు వేస్తున్నాను తప్ప ఆయనే వేయాలి అని చెప్పాడు ఆయన. మరొక చోట ఏమన్నాడు, ఐఎమ్ లేయింగ్ ది ఫౌండేషన్ ఫర్ ద వన్ హూ హ్యాస్ టు కమ్ ఆఫ్టర్ మీ అన్నాడు ఆయన. నా తర్వాత రాబో వాని కొరకు నేను ఇప్పుడు కేవలము ఒక మార్గాన్ని, ఒక పునాదిని, ఒక చిన్నపాటి సిద్ధాంతాలు మాత్రం మాట్లాడడానికి పంపించబడినవాడు అన్నాడు. మరొక చోట డైరెక్ట్ ఏమన్నాడు, ది 7th angel messenger, ఐ గాట్ నథింగ్ టు డూ విత్ దట్ ఎనీమోర్. అంటే అసలు 7వ వర్తమానికుడితో నాకు ఎలాంటి సంబంధమే లేదన్నాడు ఆయన. పోయిన వారాలు ఇవి ఉన్నాయా? ఆమేన్.
ఆయన చాలా స్పష్టంగా అసలు 7వ వాడికి నాకు సంబంధం లేదు బ్రదర్, నా తర్వాత ఇంకొకటి రావాల్సిన వాడై ఉన్నాడు అని చెప్పగానే అందరు ఏం చేస్తారంటే, నా మాట మంచి వినండి, బ్రహ్నం గారిని క్రీస్తుతో పోల్చడం మొదలుపెట్టి లోతైనటువంటి వర్తమానము, డీప్ మెసేజ్ అనేటువంటి కొన్ని పదాలు వాడుతూ యేసు ప్రభు ఎలాగైనా తను దేవుడని చెప్పుకోకుండా దేవుడని ఎలాగై ఉన్నాడో, ఈయన కూడా 7వ వర్తమానికుడు ఉండి 7వ వర్తమానికుని అని చెప్పుకోకుండా ఉన్నాడు. కానీ అయినా సరే నా తర్వాత మరొకటి రాబోతున్నాడు అన్న మాట చెప్పాడు కాబట్టి తర్వాత ఖచ్చితంగా ఒక వ్యక్తి రాబోతున్నాడు అంటే 8వ వాడు ఉన్నాడు. 7వది లవోదిక సంఘకాలము. 7లో ఉంటే ఏ ఒక్కడు కూడా పరలోక రాజ్యంకి రాడు. 7 దాటాల. 7లో ఉంటే పరలోక రాజ్యంలోకి వస్తారా? 7లో ఎవడోడు ఉంటాడు? దిగంబరు ఉంటాడు, దిక్కుమాలినోడు ఉంటాడు, దౌర్భాగ్యుడు, ఏమి లేకపోయినా అన్నీ ఉన్నాయి అనుకుంటాడు, అన్నీ కొదువుగా పెట్టుకొని నాకేం కొదవలేదు అనుకునేవాడు 7వ సంఘకాలంలో ఉంటాడని చెప్పాడు. అంటే 8వ దాంట్లోకి రావాలి. ఈ 8వ కాలం అంటూ ఒకటి వచ్చింది. ఏం కాలం అది? వధువు కాలము, ద బ్రైడ్ ఏజ్. కానీ ప్రతి కాలానికి ఒక దూత ఉండాలిగా. ఎవ్రీ ఏజ్ షుడ్ హ్యావ్ ఎ మెసెంజర్. మొదటి కాలానికి మొదటి వర్తమానికుడు ఉన్నట్టుగా 7వ కాలం వరకు 7వ వర్తమానికుడు వచ్చాడు. మరి వధువు కాలం అంటూ 8వ కాలం వచ్చిందిగా. వాళ్ళు మిమ్మల్ని అడిగే ప్రశ్నదే, మరి 8వ కాలానికి హూ ఇస్ ద మెసెంజర్? 8వ కాలం ఉందా? ఆమేన్. 7 కాలాలు ఉన్నాయి కదయ్యా. ఎఫెసస్, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. దాంట్లో 8వది వచ్చిందా? మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? మనము వధువు కాలంలో ఉన్నాము. ఈ లోకము లవోదిక కాలంలో ఉంది. మనం లవోదిక దాటేసామయ్యా. మనం ఇంకా లవోదికలు ఉన్నామని చెప్పారనుకోండి, మనం దిక్కుమాలిన దౌర్భాగ్యమే. మనం 7 దాటి 8లోకి వచ్చాము. మరి 8లోకి రాగానే 8వ దానికి కూడా ఖచ్చితమైనటువంటి దూత ఉండాలిగా. మరి వధువు కాలానికి ద బ్రైడ్ ఏజ్ యొక్క మెసెంజర్ ఎవరు? కాబట్టి ఇక్కడ వస్తాడు ఒక ఆయన. ఎవరు 8వ మెసెంజరు? ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్తమానికుని తీసుకున్నారయ్యా. ఎవరికి నచ్చిన వాళ్ళని తీసుకున్నారు. కొంతమంది వాళ్ళ పాస్టర్ని 8వ వర్తమానికుడి కింద వేసేసారు. కొంతమంది అయితే నల్ల జాతుడు రాబోతున్నాడు, నల్ల జాతి నేనే, ఒక నల్లవాడు రాబోతున్నాడు, ఆ నల్లవాడిని నేనే అని చెప్పుకొని తిరిగేశారు చాలా కాలం. నమ్మేవాడు నమ్మినాడు, నమ్మనివాడు నమ్మలే. కానీ 8వ వర్తమానికుడు, ఈ వర్తమానం ఎవడైనా సంఘశాఖడు వింటుంటే ఈ పిచ్చిలో ముదిరి పిచ్చి అనుకుంటాడు కావచ్చు నాకు తెలిసి. 7 సంఘకాల వర్తమానికులు ఉన్నారంటేనే పిచ్చోడు అంటున్నాడు మనల్ని. ఇంక 8వ వారి గురించి మాట్లాడితే మనల్ని ముదిరి పిచ్చి అనుకోవాలి వాడిగా. ఇదిగా చెయ్యి వదిలేసే స్టేజ్ వచ్చేసింది, ఇలా పట్టుకోవడం కూడా వేస్ట్ అనుకుంటాడు వాడు. అట్లాంటి పరిస్థితి కనబడుతుంది బయట ప్రపంచంలో. కానీ ఆలోచన చేయండి, బ్రహ్నం గారు మాట్లాడిన మాటలు గమనించాలా. ఆయన నిజంగానే యూ సే సో, నీవు అంటున్నావు కనుక నన్ను ప్రవక్త అని, ఐఎమ్ కాలింగ్ మై సెల్ఫ్ ఎ ప్రాఫిట్ బట్ ఐ డు నాట్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ ప్రాఫిట్ అన్నాడు ఆయన. అంటే అసలు నువ్వు అంటున్నావని నేను అన్నాను, కానీ నేను ప్రవక్తగా అసలు నేను అనుకోవడం లేదన్నాడు ఆయన. ఎన్ని మార్లు అన్నాడు ఆ మాట? 10-15 సార్లు అన్నాడు ఆ మాట. అవన్నీ చూసాగా ఆధారాలు. 65లో కూడా అన్నాడు ఆ మాట. చివరికి ముద్రలని తెరవబడిన తర్వాత కూడా మాట పలికినాడు ఆయన. ఒకడు వచ్చి మీకు అదే మాట చూపిస్తాడు, మీ ప్రవక్త అంటున్నాడు, ప్రవక్త కాదు నువ్వెందుకు అంటున్నావు అంటే ఏం చెప్తావు? మీరు నమ్ముతున్న వ్యక్తి తను ప్రవక్త కాదని చెప్తున్నాడు అన్నటువంటి కొటేషన్ని, ఆయన మాటని మీ ముందు ప్లే చేస్తాడు. 65లో చెప్పిన మాట. అప్పుడు ఏమంటావు నువ్వు? అట్లాగంటాడు ఆయన, ఆయనకేం తెలీదు, ఆయనకేం తెలుసు, ఆయన గురించి ఆయనకేం తెలియదు, మాకే తెలుసు అంటావా? లేకపోతే ఆయన తను మర్చిపోయినాడని చెప్తావా? ఏమని చెప్తావయ్యా? ఆయన అందరి గురించి చెప్పాడు. అసలు నేను వీళ్ళకి ఎలాగని చెప్పాలి, నేనే ప్రవక్త కాదు అన్నాడు ఆయన. కానీ ఒక మాట గుర్తుంచుకోండి, ప్రవక్తలు ఒక సంఘంలో ప్రవచన వరం కలిగి బయటకు వచ్చిన ప్రవక్త ఆ సంఘానికి ప్రవక్త. కానీ ఒక కాలానికి సంబంధించిన ప్రవక్త ఆ కాలం అంతటికి ప్రవక్తే.
వెదర్ ద పీపుల్ మే యాక్సెప్ట్ ఇట్ ఆర్ మే నాట్ యాక్సెప్ట్ ఇట్. వారు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే వారి ఒక దినాన్న 7 పాత్రలు కుమ్మరించేది కాబట్టి. వాళ్ళు పాత్రలు కుమ్మరించేది తృణీకరించిన ప్రతి ఒక్కరి పైన. కానీ ఈ 8వ కాలానికి ద బ్రైడ్ ఏజ్కి ఖచ్చితంగా 8వ వర్తమానికి కూడా రావాలి కదా అన్న మాట దగ్గరకు వచ్చేసరికి ప్రజలు దేవుని యొక్క ప్రవక్త ద్వారా సెలవించబడినటువంటి ఆ మాటలు సరిగ్గా గ్రహించలేకపోయేసరికి సరే 8వ వర్తమానికి ఎక్కడ వస్తాడు? పాస్టర్ తర్వాత ఇంకో పాస్టర్ని ఫస్ట్ ఎక్కడ ఎత్తుకుతారు? ఒక పాస్టర్ ఉన్నాడయ్యా, పండు ముసలుడు అయిపోయినాడు, రేపు మాపు కాలం చేసి వెళ్ళిపోవాల్సిందే, మరొక పాస్టర్ కావాలి. అప్పుడు ఫస్ట్ ఎక్కడ ఎత్తుకుతారు మీరు? ఇంకొంచెం స్పెసిఫిక్ ఆన్సర్ కావాలి. ఎగ్జాక్ట్లీ. కాపరి తర్వాత మొట్టమొదటి ఆప్షన్ని ఫస్ట్ కాపరి కుటుంబంలో ఎత్తుకుతారు. అక్కడ పిలుపు లేకపోతే సంఘంలో ఎత్తుకుతారు. అక్కడ లేకపోతే బయటకు వెళ్ళి పట్టుకొస్తారు. కరెక్టేనా? అది యూనివర్సల్ సత్యాలే ఇవి. యూనివర్సల్ మొత్తం ప్రపంచం మొత్తంలో సంఘాల్లో తిరుగుతున్న విషయాలు ఇవే. అట్లా వచ్చేసరికి ఏం చేశారంటే బ్రహ్నం గారి యొక్క కుటుంబాలు ఎతకడం మొదలుపెట్టారు 8వ వాడిని. ఇప్పుడు ఏం చేశారు? వర్తమానం దొరికాక విచ్చలవిడిగా వర్తమానం అందరికీ అందుబాటులో ఉండేసరికి ఎవరికి కనబడ్డ వాక్యాన్ని వాళ్ళు తీసుకొని నమ్మడం మొదలుపెట్టారు. దాంట్లో ఇప్పుడు కొన్ని విషయాలు కూడా మిమ్మల్ని తీసుకెళ్తాం ముందుకు. మిమ్మల్ని ఫస్ట్ 8వ వాడు ఎక్కడున్నాడు ఎతకాల మనం. మొట్టమొదటిగా ప్రవక్త గృహంలోంచి ఎతకాల. మనకు తెలిసి 8వ వాడు లేడని, నేను అంటున్నా 8వ వాడు ఉన్నాడని. కానీ మీరు అనుకునేవాడు కాదు ఆయన. మీరు అనుకునేవారు కాదు వాళ్ళు. 8వ మెసెంజర్ ఉన్నాడు, కానీ ప్రజలు అనుకునే వాళ్ళు కాదు. నేను చెప్తాను నా పేరు, నేను చెప్పినాక నన్ను సంఘంలోంచి బయటకు గెంటేయాలి మీరు అందరికీ. ఇది కాంట్రవర్షియల్గానే ఉంటుంది అది. ప్రైజ్ ది లార్డ్. కానీ మొట్టమొదటిగా ప్రవక్త యొక్క కుటుంబంలోంచి వెతకడం మొదలు పెడతారు. చూడండి, కొటేషన్ చూపిస్తాను మొట్టమొదటిగా మీకు. 57-0305 57-0305 డివైన్ లవ్, దైవికమైన ప్రేమ అనే వర్తమానంలో 37వ పేర చూడండి. తెలుగులో ఉందామా? లేదు, ఇంగ్లీష్లో చూడండి. 37వ పేర. దాన్ని కొంచెం ముందుకు చదువునా, దాంట్లో ఆల్ నైట్ లాంగ్ అని చదువు. ఆల్ నైట్ లాంగ్, రాత్రంతా. ఆ అపోసంని నేను నా మదిలో నుంచి రాత్రంతా తొలగించుకోలేకపోయినానయ్యా. రాత్రంతా దానిని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ మరుసటి ఉదయమే తొందరగానే పెందలకడే నేను బయటికి వెళ్ళాను. ఎందుకంటే ఆ పోసమ్మ గురించి చాలాసార్లు విన్నారు కదయ్యా. మరుసటి ఉదయాన్నే అక్కడ తన కుమార్తె రిబ్కా కనబడినది. ఇది చాలా చోట్ల చెప్పాడు, కానీ డివైన్ లవ్ అనే వర్తమానం చెప్తున్నప్పుడు మరలా అదే విషయాన్ని మరొకసారి సాక్ష్య రూపంలో పంచుకున్నప్పుడు ఆ రిబికాని తన కుమార్తెను గురించి మాట్లాడుతాను అంటాడు. నేను ఉదయాన్నే పెందలకడ లేచి బయటకు రాగానే నా కుమార్తె నాకు కనబడింది. ఎవరిని? రిబికా అనే నా కుమార్తెను నేను నమ్ముచున్నాను. ఒక రోజున ఆమె నా స్థానాన్ని తీసుకుంటుందని నమ్ముచున్నాను అన్నాడు ఆయన. 8వ వాడు ఉన్నాడనే వాడికి ఈ కొటేషన్ కనబడ ఎట్లా కనబడుతుంది? అమ్మ దొరికింది నాకు ప్రత్యేకమైన ప్రత్యక్షత అనుకుంటాడు వాడు. ఏమన్నాడు ఆయన? హూ ఐ బిలీవ్ సమ్ డే ఈస్ గోయింగ్ టు టేక్ మై ప్లేస్. ఆయన కుమార్తె రిబికా అంట ఒక దినాన నా స్థానాన్ని ఆమె తీసుకుంటుంది అని నమ్ముతున్నాడు ఆయన. ఏ విషయంలో? తర్వాత ఈ మధ్య కాలంలోనే ఆమె తన మొట్టమొదటి దర్శనాన్ని చూసింది. ఆమె చాలా మృదువైన హృదయం కలిగింది, సున్నితమైన హృదయం కలిగింది. చాలు మిగతా ఆ పోసం గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కానీ తన కుమార్తెను గురించి ఆయన చేసినటువంటి ఆ కామెంట్ చూడండి. అయ్యో ఏమన్నాడు ఆయన? ఒక దినాన్న నా కుమార్తె నా స్థానంలోకి వస్తుంది. ఏ విషయంలో?
ప్రవక్తగా రాదు. ఎందుకంటే ప్రవక్తలలో కాలానికి సంబంధించబడిన ప్రవక్తల స్త్రీలు ఉండరు. కానీ ఆయన ఏం చెప్పాడంటే విజన్స్ గురించి మాట్లాడినాడు. ఆయన దర్శనాలు చూడడం గురించి మాట్లాడినాడు. ఆయన ఆ దర్శనాలు చూడడంలో నా కుమార్తె నా స్థానాన్ని తీసుకుంటుంది అని నమ్ముచున్నాడు. ఆయన ఇది ఎప్పుడు చెప్పాడు? 50 ఏళ్ళలో, అంటే ఇంకా అప్పటికి మొదటి ఇడుపు నడుస్తుంది. కానీ ఆ కుమార్తె మీకు తెలుసా, మన ద రోడ్ టు సన్సెట్ అనే ఆర్టికల్ ఉంటుంది ఒకటి. మీకు ఈ కాల ప్రవక్త యొక్క తన యొక్క పరిచర్య ఏ దినమున ఎక్కడెక్కడికి సాగింది, ఎక్కడెక్కడికి ప్రయాణం చేశాడు, ఎక్కడెక్కడ తిరిగాడైనా, ఈ విషయాలన్నీ కూడా ఆమె ఆ ఆర్టికల్, ఆ న్యూస్ పేపర్, ఆ పత్రిక ప్రచురణలో ప్రతిదాన్ని ఆమె నమోదు చేసింది. నేటి వరకు కూడా చూసినట్లయితే ఆమె నిజంగా బ్రహ్నం గారు ఆశించినటువంటి రీతిలో ఆమె గొప్ప దర్శనాలు ఏం పొందుకోలే. బ్రహ్నం గారి యొక్క స్థానాన్ని దర్శనాలు పొందుకోవడం ఏమేమి తీసుకోలే వాస్తవిక రూపకంలో చూసుకుంటే. కానీ దేవుడి ప్రవక్త పలికాడు, ఈ టేపుల్లో ఉన్న సమస్తము దశైదలాడే. ఏంటది? టేపుల్లో ఉన్న సమస్తము దశైదలాడా? టేపుల్లో ఉన్న సమస్తము దశైదలాడు కాదు. ఈ టేపులలో ఆయన మాట్లాడిన మాటలలో దేవుని భాగముతో మాట్లాడిన మాటలే దశైదలాడులు. ద హ్యూమన్ సైడ్ ఆఫ్ ద బ్రహ్నం ఈజ్ నాట్ ద సైడ్ ద లార్డ్. It is the God side, the divine side of his, the Branhams is thus say the Lord. కానీ కొంతమంది అంటారు ఏమని, the tapes are thus say the Lord, the entire message is thus say the Lord. You are absolutely wrong. ఖచ్చితంగా వారు తప్పిదమే. అట్లా కాదు. ఒకవేళ అట్లా అంటే కనుక ఇప్పుడు రిబ్కాను గురించి బ్రహ్నం సోదరుడు మాట్లాడిన మాట సత్యమైందా అసత్యమైందా? ఆయన బిలీవ్ అని నమ్మాడు అంతే, కేవలం నమ్మిక మాత్రమే కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్నం గారి కుటుంబంలో ఒక వ్యక్తి కొట్టేసినట్టు అయిపోయింది, వెళ్ళిపోయినారా? రిబ్కా అవుట్. ఎందుకంటే రిబ్కా ప్రవక్త యొక్క స్థానాన్ని అప్పుడు తీసుకోలేదు, తర్వాత కాలంలో అయినా సరే తీసుకోలేదు ఆ సిస్టర్. తర్వాత మరొక క్యాండిడేట్, నెక్స్ట్ ఎవరు? బిల్లీ పాల్. బిల్లీ పాల్ ఈజ్ ఎ స్పెషల్ వన్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రీసెంట్గా మరణించాడు సహోదరుడు. ఆయన ఎంత మంచివాడో తన చుట్టూ అలుముకున్నటువంటి ఆ బోధలు అంత భయంకరంగా ఉన్నాయి. అవి ఆయనను గురించి దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ ప్రవక్త మాట్లాడిన మాటలు చూడండి ఒకసారి. 51-0506A. అయ్యా, ఈ కాల వర్తమానం అనే అంశం చూస్తున్నాము. దానిలో 8వ ప్రవక్త ఉన్నాడా, 8వ దూత ఉన్నాడా అని చూస్తూ ఉన్నాము. ఈ విషయాలు మీకు తెలియాలి ఖచ్చితంగా. ఈ వర్తమానంలో మీరు బలమైన లోతులు వేర్లు పారుకొని కూర్చోవాలా. రేపటి దినాన్ని ఒకటి వచ్చి మిమ్మల్ని కదిలించబడకూడదు. చూడండి, దాంట్లో 17వ పేరా 51-0506A. బిలీవెస్ట్ thou this, దీనిని నమ్ముము అనే వర్తమానం. దాంట్లో అండ్ ఐ వాంటెడ్ టు గో హోమ్, నేను ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడినాను. నా పిల్లల్ని చూడడానికి, కలవడానికి నేను ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నా. ఏం జరుగుతుందో చూడ్డానికని. అయ్యో, ఆయన పిల్లల్లో ఎవరో అంటే ఆయన ప్లేస్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన స్థానాన్ని వాళ్ళ ముందు కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అదేనా? ఐ వాంటెడ్ మై చిల్డ్రన్ టు టేక్ మై ప్లేస్. నా స్థానాన్ని నా పిల్లలు తీసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు ఆయన. చూడండి, ఎవరో ఒకరు నా స్థానాన్ని నా పిల్లలు ఒకరు తీసుకోవడానికి ఇష్టపడుతున్నా అంటున్నాడు. అయ్యా, సాధారణంగా నా మాట మంచిగా వినండి అయ్యా. నేను చాలా విషయాలు ఈ వర్తమానం కూడా కొన్ని విషయాలు మీకు స్పష్టత ఇవ్వాలి. ఎవరైనా సరే తమ పిల్లల్ని దేవుని సేవలో ఉంచాలనుకోవడం ఎన్నటికీ తప్పు కాదు. ఉంచాలనుకోవడం ఎన్నటికీ తప్పు కాదు. ఎందుకంటే బైబిల్లో ఏమంటారు తెలుసా పౌలు గారు? వాడు దొడ్డ పనిని ఆశిస్తున్నాడు అంటే మంచి పనిని ఆశిస్తున్నాడు. వాడు తప్పేముంది? నీ పిల్లలు నువ్వు దేవుని సేవలో ఉంచాలనుకోవడం తప్ప? పనికి మాలినటువంటి రేపమాప వెళ్ళిపోయేటువంటి పిచ్చి లోక పనులు చేయించడం కన్నా దైవ సంబంధమైన పనులు ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాడు అని దేవునికి అప్పచెప్పడం ఎన్న వెళ్ళ మేలే. కానీ చూసుకోవాల్సింది పిలుపు ఉందా లేదా చూసుకోవాలా, అక్కడ జాగ్రత్త పడాలా. నా ముందుకు వచ్చి అయ్యా నా పిల్లలు నేను దేవుని సేవలో ఉంచాలనుకుంటున్నా, చాలా మంచి నిర్ణయం, చాలా మంచిది, గాడ్ బ్లెస్ యు, దేవుడి పిలుపు కోసం ఎదురు చూడు. స్పష్టమైనటువంటి రుజువులతో ఆధారాలతో బయటకు రా.
తప్పేమి లేదు. బ్రహ్మంగారుడు అట్టగా తన పిల్లల్ని తన తర్వాత తన స్థానాన్ని కొనసాగించడానికి ఇష్టపడ్డాడు ఆయన. తన పిల్లలు ఎవరో ఒకరు తన స్థానాన్ని తీసుకుంటే బాగుంటుందని ఆశించాడు ఆయన. తప్పిదమేమి లేదయ్యా. ఒక కాపరి తన కుమారుని పాస్టర్ చేద్దామని తప్పేమి లేదు. కానీ పిలుపు ఉందా లేదా, బోధింపదగినటువంటి ఆ ఆత్మ ఉందా లేదా, అతను నిజంగానే బోధకు తగినవాడా లేదా, అప్పుడు చూసుకోవాలా. అంతేగాని ఆశించడంలో తప్పులే. తర్వాత చూడండి, అంటే నా తర్వాత నా పిల్లలకు కనుక నేను నా స్థానాన్ని కనుక వారికి ఇచ్చినట్లయితే ఈ సేవలో నేను ఒక చిన్న ట్రిబ్యూట్, అంటే నా వెనక వచ్చుచున్న వారి కొరకు నేను ఒక చిన్న ధారను, నేను చేసినటువంటి అదే సేవ యొక్క పరిచయను నా వెనకున్న వాళ్ళకి కొద్దిగా వదిలి వచ్చినట్లుగాను, వారు దాని కొనసాగింపులోను చక్కటి దారిలో నిలబడినారనే విషయాన్ని నేను నమ్ముతానంటున్నాడు ఆయన. తర్వాత మై బ్యాక్గ్రౌండ్ బీయింగ్ సో సిన్ఫుల్, నా యొక్క గతము చాలా పాపపూరితమైనది. నేను ఏ విధంగా అయితే మీకు వివరించి ఉన్నానో, నా ప్రజలు నాకంటే ముందుగా ప్రజలందరూ కూడా పాపులే. నేను పెరిగినటువంటి నా కుటుంబము చాలా పాపపూరితమైన కుటుంబంలో పెరిగి వచ్చా నేను. అసలు ఆ కాలంలో బ్రహ్మం గారు ఉన్నటువంటి ఆ సేవ ప్రారంభ దినాల్లో కనుక బ్రహ్మం గారి యొక్క కుటుంబాన్ని గురించి వినుంటే, ఆ కుటుంబమా, తాగుబోతుల కుటుంబం అది, అంత పెద్ద పేరు పొందుకున్నారు వాళ్ళు. భయంకరమైన తాగుబోతుల కుటుంబం అది. ఆయన అదా అంటున్నాడు, నేను పాప కుటుంబంలోంచి వచ్చా, నేను పాపం బాగా ప్రబలుతున్నటువంటి ఆ ఇంటిలోంచి వచ్చా, నేను కూడా పాపినే, నాకంటే ముందున్న ప్రతి ఒక్కరు పాపులే. అంటే ఆయన ఏ విధమైనటువంటి బాల్యదశలో పాపపూరితమైన స్థితిగతులు ఉన్నారో, దేవుడు తన పిల్లల్ని మాత్రం అలాంటి విషయాలు ఉంచకుండా ఆశీర్వాదకరమైన స్థలంలో ఉంచాడని నమ్ముతున్నాడు ఆయన. తర్వాత ద ఫుల్ బ్లెస్సింగ్ కదా, పూర్తి ఆశీర్వాదము. బహుశా మేబీ నా లిటిల్ బాయ్, నా చిన్న కుమారుడు వుడ్ ఫుల్లీ బీ, కొంచెం కొంచెం కూడా కాదు, పూర్తిగా సంపూర్ణముగా ఒక ప్రవక్తగా దేవుడి దగ్గర నుంచి పంపబడతాడని నేను ఆశిస్తున్నాను అనే ప్రార్థన చేస్తున్నాను అన్నాడా. ఇక్కడ మాట్లాడేది ఎవరి గురించో తెలుసా? బిల్లీ పాల్ని గురించి. బిల్లీ పాల్ని గురించి ఆయన ఏమన్నాడు? దేవుని దగ్గర నుంచి ఫుల్లీ కదా, సగం సగం ప్రవక్త కాదు, ఏమన్నా చూడండి, వుడ్ ఫుల్లీ బీ ఎ ప్రాఫెట్ దట్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి పంపబడుచున్నటువంటి సంపూర్ణమైన ప్రవక్తగా నా పిల్లలలో ఒకడు ఉండాలని నేను ఇష్టపడుతున్నా, నేను నమ్ముతున్నా, నేను ఆశిస్తున్నా, ప్రార్థిస్తున్నా కూడా. ఇవన్నీ 8వ వర్తమానికం దగ్గర ఆ బ్రాకెట్లు ఎవరు నింపాలని చూసుకునే వాళ్ళందరికీ లేఖనాలు కనబడతాయి. తర్వాత మరొక వర్తమానం చూపిస్తాను. ఎప్పుడైతే చాలా చోట్ల బిల్లీ పాల్ని సేవలోకి తీసుకురావాలని, బిల్లీ పాల్ తన తర్వాత తన స్థానాన్ని తీసుకోవాలని, ఒక వర్తమానికుడిగా ఉండాలని, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక ప్రాఫెట్గా ఉండాలని, ప్రవక్తగా ఉండాలని చెప్పి ఆయన బలంగా ఆశించాడు. కానీ కొంతకాలం అయ్యేసరికి బిల్లీ పాల్ గురించి మరలా అదే ప్రవక్త అంటారు చూడండి. 50 ఏళ్ళలో మాట్లాడిన మాటలు వేరు, 59కి రాగానే ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి. 59-1129 59-1129 లెట్ us see God, మనము దేవుని చూతము. 59-1129 వర్తమానంలో 24 పేర్లు అంటాడు చూడండి. తెలుగులో ఉంది, గట్టి చదవండి. బిల్లీ ఎల్లప్పుడు కూడా నాకు మిక్కిలి సన్నిహితుడు, నేను అతన్ని పెంచానయ్యా. ఎందుకంటే మొదటి భార్య మరణించింది, ఈయనకి మరణించింది కనుక 18 నెలలు ఉండగానే మరణించింది కాబట్టి చాలా చిన్నపిల్లవాడు అప్పుడు.
తల్లైనను తండ్రైనను నేనే అయి ఉన్నాను. అప్పుడు అతనికి బోధకునిగా పిలుపు లేనట్లు కనబడుతుంది. అదేంది, ఇప్పటి వరకు ఆయన ప్రవక్త కావాలని చెప్పి ప్రార్థన చేసి ఆశించి దేవుని దగ్గరికి పంపబడతాడని నమ్మినటువంటి ఆ వ్యక్తి విషయంలో ఇప్పుడు కనీసం బోధకుడు కూడా పనికిరాడు అంటున్నాడు. ఏందినా నా మాట వింటున్నారా? అయ్యా ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు మళ్ళీ చదవండి ఆ మాట. అతనికి బోధకునిగా పిలుపు లేనట్లు కనబడుతున్నది. అతనికి అసలు కనీసం ప్రీచర్గా, ప్రాఫిట్ పక్కన పెట్టండి, ప్రవక్త కూడా కాదు, బోధకుడిగా ఉండడానికి కూడా అతనికి పిలుపు లేదన్నట్టుగా కనబడుతున్నదే. He is bashful, backward and so forth. సిగ్గున్నవాడు ఎవడు కూడా కాపర్ అవ్వలేడు, ప్రీచర్ అవ్వలేడు. సిగ్గును విడిచి భయమును జయించి ధైర్యంగా నిలబడిన వాడు దేవుని చేత వాడబడేవాడు. మా పాస్టర్కి సిగ్గు ఎక్కువ. బహుశా ఆయన పాస్టర్ కాదేమో. ఎందుకంటే అవును, సిగ్గుపడని ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపడు. ఆ బిల్లిపాలు యొక్క ప్రవర్తన చూసి సిగ్గు ఉంటాడట. 10 మంది ముందు మాట్లాడడానికి వెనకాడతాడు, అందరి ముందు మాట్లాడడానికి నోరిప్పలేడు. ఎక్కువ జనసంఖ్య చూడగానే భయపడిపోతారు. ఇక భయం వేరు, సిగ్గు వేరు. ఈ సిగ్గుతో కూడుకున్నది. తన తల్లిలాగే ఉన్నాడు కాబట్టి అలాంటి లక్షణాలు చూసి ఆయన అంటున్నాడు, ప్రవక్త అవుతాడు అనుకున్నా, నా తర్వాత నా స్థానం తీసుకుంటాడు అనుకున్నా, కానీ పోయి చూస్తూ ఉంటే కనీసం బోధకుడిగా ఉండడానికి కూడా నా కొడుకు బిల్లిపల్లి సరిపోయేటట్టు లేడయ్యా అని చెప్పేశాడు. నా మాట వింటున్నారా? కానీ అక్కడ బిల్లిపాల్ సేవకు కూడా పనికిరాడు, ప్రవక్త అవుతాడు, నా తర్వాత స్థానం తీసుకుంటాడు అనుకున్నటువంటి ఆ వ్యక్తిని గురించి ప్రవక్త తన యొక్క ఉద్దేశాన్ని మార్చుకోవడానికి అసలైన కారణం అదొకటే కాదు. ద మెయిన్ రీజన్ వేరే ఉంది, ప్రాముఖ్యమైన కారణం వేరే ఉంది. 64-0830M ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమానము 3వ భాగంలో 0830M. దానిలో 154 పేర, 154 పేర. దాని పైన ఒక క్వశ్చన్ ఉంది చూసారా? తెలుగులో చదవండి. పైన వెంట దాని పైన క్వశ్చన్ ఉంటుంది, 342 అని చెప్పి క్వశ్చన్ ఉంటుంది. తెలుగులో ఉంది కదా? మైక్ ఇవ్వండి, చదివే వాళ్ళకి మైక్ ఇవ్వండి. మేము సమాధానమిచ్చు న్యాయము అను చట్టం ద్వారా 21 సంవత్సరాల క్రితము పెళ్లి చేసుకుని ఉన్నాము. ఆగండి, అంటే మీకు అర్థం కాలే కదా? అక్కడ ద జస్టిస్ ఆఫ్ పీస్ అని ఒక బోర్డు ఉంటుంది, ఒక డిఫరెంట్ పెళ్లి యాక్ట్ అది గవర్నమెంట్ తరఫున. ఇక్కడ ఒక దంపతులు దేవుని సముఖంలో సన్నిధిలో పెళ్లి చేసుకోకుండా వేరే యాక్ట్ కింద మరొక చోట పెళ్లి చేసుకొని వచ్చారు. మాట వింటున్నారా? ఇప్పుడు మన సంఘంలో ఎవరైనా వెళ్ళి వేరే చోట హిందూ యాక్ట్ ప్రకారంగా ఎక్కడెక్కడ పెళ్లి చేసుకొని వచ్చారనుకోండి, సో అలాంటి పరిస్థితి ఒకటి కనబడ్డది. అక్కడ బ్రహ్మ గారి ప్రశ్న రూపంలో వచ్చింది. ఏమని? మేము జస్టిస్ ఆఫ్ పీస్ అనేటువంటి ఒక బోర్డు కింద వాళ్ళ దగ్గర పెళ్లి చేసుకొని వచ్చామయ్యా. మేము పెళ్లి చేసుకుని 28 ఏళ్ళు అయింది, అంతేనా? 21 years, 21 సంవత్సరాలు అయింది అన్నప్పుడు ఆయన అంటాడు, అయితే అది ఇంతకీ అట్లా చేయడం కరెక్టా కాదా అని అడిగారు వాళ్ళు. తప్పవుతుందా, సరికదా, దీని గురించి చెప్పండి అని అన్నాడు ఆయన. అప్పుడు ఆయన సమాధానం చెప్తాడు. ఇప్పుడు అసలు చూడు బాగుంటుంది. అవును, అది తప్పయ్యా. పెళ్ళి అంటే ఎట్లా పడితే చేసుకునేది కాదు. అయ్యో ఇప్పుడు మా పాస్టర్ పెళ్ళికి సహకరించట్లేదని, అయ్యో మాకు పెళ్లి సంబంధాలు దొరకట్లేమని బయటకు వెళ్ళిపోయి అక్కడ హిందువులో పెళ్లి చేసుకొని తర్వాత వచ్చి నేను కూర్చుంటాను అంటే నేను చేసింది కరెక్ట్ కదా, నేను మళ్ళీ తిరిగి వచ్చా కదా. బహుశా నువ్వు తిరిగి వచ్చింది వాస్తవమై ఉండొచ్చు, నువ్వు చేసింది మాత్రం నెలవేళ తప్పే. తప్పే. అబ్సల్యూట్లీ ఆయన గృహానికి సంబంధించిన విషయం అది, ఆయన నామంలో జతపరచబడవలసిన విషయం అది.
కానీ మీరు ఆ విధంగా పెళ్లి చేసుకుని ఉన్నారు. మీరు ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకుని ఉన్నారు గనుక పెళ్లి చేసుకున్నట్లేనయ్యా. ఎందుకంటే మీరు ఒకరితో ఒకరు, అయ్యా నా మాట మంచిగా వినండి, మీకు ఖచ్చితమైన కొన్ని పునాదులు, కొన్ని సిద్ధాంతాలు చెప్తున్నా, దీని గుండా ఆధారాలతోనే చెప్పేది. కొంతమంది వివాహాలు చేయాలంటే ఖచ్చితంగా చేతికి ఉంగరం ఉండి తీరాల్సిందే, 7వ నక్షత్రం వచ్చి ఉంగరం పెడితేనే పెళ్లి చేశారు కదా, ఆయన పరలోకం నుంచి దిగొచ్చిన వాడు, ఆయన చేసిన పెళ్లి చెల్లదని ఎవరు అనేది అని తొడలు కొట్టి సవాలు విసురుతున్నారు ఆన్లైన్లో చాలామంది. ఏంది ఉంగరం పెడితేనే పెళ్ళి, చాలా అద్భుతంగా చెప్పినారుగా. కానీ ఇక్కడ చెప్తాడు అసలు ఒక ఇద్దరు వ్యక్తులకు వివాహం చేసేది ఏది అని చెప్తాడు ఆయన. చదవండి. మీకు ఒకరినొకరు స్వీకరించుకున్నట్లుగా వాగ్దానం చేసుకుని ఉన్నారు. జస్టిస్ ఆఫ్ పీస్ శాఖ వారు మాకు లైసెన్స్ ఇచ్చిరి. అది చట్టపూర్వకం. అవును. భార్యాభర్తలుగా జీవించుతున్నారు. కామన్ లా ప్రకారం భార్యాభర్తలు కారు. స్త్రీ ఆ పురుషుడితోను, పురుషుడు ఆ స్త్రీతోను వాగ్దానం చేసుకునేది. ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉందని వాగ్దానం చేసుకునేది. భార్యగా ఆమెను, భర్తగా నిన్ను స్వీకరించుట జరిగినది. కావున మీరు పెళ్లి చేసుకుని గుర్తుంచుకోనండి, మీరు పెళ్లి చేసుకునేది గుర్తుంచుకోనండి. అయ్యా తెలుగులో కొంచెం మిస్ అయినట్టుంది. ఇంగ్లీష్లో ఒకసారి 154 పేరాలో ఎస్ ఇట్ వాజ్ రాంగ్ ఫర్ యూ టు డూ దట్. మ్యారేజ్ బిలాంగ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, బట్ బీయింగ్ దట్ యు ఆర్ మ్యారీడ్ హియర్ వెన్ యు ఆర్ రియల్లీ మ్యారీడ్, యు ఆర్ మ్యారీడ్ వెన్ యు వావ్ వన్ టు అదర్. అంటే అసలు నీవు ఎప్పుడు వివాహం చేసుకున్నట్లు తెలుసా? నీవు మరొక వ్యక్తితో, నీ భాగస్వామితో ఆ పెళ్లి ప్రమాణము చేసినప్పుడే నీకు పెళ్ళి అయిపోయింది. మ్యారేజ్ వావ్స్ మ్యారీస్ వన్ టు అనదర్. ఉంగరాలు కాదు పెళ్ళిళ్ళు చేసేవి. దేవుడి నామములో వారు చేస్తున్న మ్యారేజ్ వావ్స్, వాగ్దానాలే పెళ్లి చేసేది. ఆ పెళ్లిని సూచించేది ఉంగరం. నేను చూపించుకోవాలనుకోవట్లేదు, పెట్టుకోకబాక. మీకు అర్థమవుతుందా? ఆయన ఏమంటాడు? ఉంగరం గురించి మాట్లాడుతూ మరొక వర్తమానం అంటాడు. ఆయన పెళ్లి చేస్తూ ఒక పెళ్ళి ఉంటుంది ఆ వర్తమానంలో, మనకు అంత ఆడియో వినిపిస్తుంది. ఆయన అంటాడు, పిలుస్తాడు బ్రహ్మ గారు, వేర్ ఆర్ ద టోకెన్స్ ఆఫ్ మ్యారేజ్, వేర్ ఆర్ ద టోకెన్స్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంది? పెళ్లి చేశామన్నా గుర్తు. నేను అడిగేది, ఆ టోకెన్ ఎవరిది? మనుషులకు టోకెనా, దేవుడికి టోకెనా? టోకెన్ అంటే గుర్తు, సూచన. ఆ సూచన ఎవరికి? దేవుడికి సూచన, మనుషులకు సూచన. ఆయన ఏమంటాడు? ఒక స్త్రీ అలాగ నడుచుకుంటూ ముందుకెళ్తా ఉంటే, ఒక పరపురుషుడు ఆ స్త్రీని చూస్తున్నప్పుడు ఆమె చేతికి ఉంగరాన్ని చూడగానే అయ్యో ఈమె వివాహితురాలు అని ఆమెను గురించి తప్పుగా ఆలోచించుకునే విధానంలో తక్కువ శాతం జరుగుతుంది. ఒకవేళ చేతికి ఏ ఉంగరం కనబడకపోతే వివాహితురాలు కాదు కాబట్టి ఆమె పైన వాడు ఆశపడి ఆమె దగ్గరికి తన యొక్క వివాహమును గూర్చి తను చేరుకునే అవకాశం కనబడుతుంది కాబట్టే ఉంగరం పెట్టుకుంటే మంచిది సూచన అన్నాడు ఆయన. కానీ నిజంగా పెళ్లి చేసి ఏవి? దేవుడి నామములో జరుగుతున్న వాగ్దానాలు కదా పెళ్లి చేసేవి అని అంటాడు. ఇట్ ఈస్ అ వావ్స్ దట్ మ్యారీస్ వన్ టు అనదర్. ప్రవక్త చెప్పిన మాటే, ఎలా పడితే అలా తీసుకునేది కాదు అది. నేను పెళ్లి చేసుకున్నాను, ఆ సూచన ఎక్కడ చూపించాలా? మన ప్రాంతంలో అసలు ఉంగరాలు పెట్టే సూచన ఎవరికి లేదుగా, అంతేనా? ఒక్కొక్కడికి చూస్తే 4 ఏళ్ళకి 4 ఉంగరాలు చూసాం. మొన్న కొడుకు అంటే 4 పెళ్ళిళ్ళైనాయా? చివరికి దీన్ని కూడా పెట్టుకుంటాడు. ఏదో విచిత్రం, దీనికి పట్టనే పట్టి సావదు. మళ్ళీ దీన్ని కూడా పెట్టుకుంటారు కొంతమంది ప్రజలు. అంటే అంటాడు చాలా స్పష్టంగా, అసలు వివాహం అనేది ఎక్కడ వివాహం జరిగినట్లు, ఏ పాయింట్కి వచ్చి, ఇప్పుడు వివాహం అంటే 9 గంటలకు ప్రారంభమైందయ్యా, 2 గంటలకు ముగిసింది. ఏ సమయంలో భార్యాభర్తలు నిజంగానే దేవుడి నామంలో ఖచ్చితంగా ఎస్ ఇక్కడ వీళ్ళు పెళ్లి చేసుకోబడినటువంటి భార్యాభర్తలు అన్నారు అని చెప్పేది ఎక్కడంటే, ఆ వాగ్దానాలు ఒకరితో ఒకరు చేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నేను వివాహం చేస్తున్నాను ఆమేన్ అన్న సెకండ్ నుంచే వాళ్ళు భార్యాభర్తలు. ఉంగరం వెంట ఉంటే ఎంత, పోతే అంత. ఇప్పుడు ఉంగరం పెట్టుకుని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
యాక్సిడెంట్ అయింది, చెప్తా చూడు, యాక్సిడెంట్ అయింది. పెళ్లి ఉంగరం పెట్టుకునే ఉంగరం ఇరిగిపోయింది, తెగిపోయింది, బయటపడ్డది. ఏం లేదయ్యా, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు చేతులు లేనప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఏంటి సంగతి? కడియం వేయాలా? చెయ్యి మొత్తం ఇక్కడ దాకా, లేకపోతే మెడకేది? అంటే ఆలోచన. భౌతికమైనటువంటి సూచనలు ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఇప్పుడు పరిశుద్ధాత్మ ముద్ర పొందుకోవడానికి సూచన ఏది? నీకు భౌతికంగా పెట్టాడా దేవుడు? నువ్వు బాప్తిసం పొందడానికి నీకు భౌతికంగా సూచన పెట్టాడా? నీటిలో బాప్తిసమే, ఒక్కసారి ప్రదర్శించి ఆపాయి. పదే ప్రదర్శించేది కాదు అది. కానీ పెళ్ళి దగ్గర మాత్రం సూచనలు చూపించాలంట జనాలకి. ఉంగరాలు పెడుతూనే ఉండాలంట. నా డౌట్ లేదంటే ఉంగరం దగ్గరకు వచ్చారు అలాంటి వాడు దొరుకుతారు ఎప్పటికైనా. ఆ ఉంగరం ఎడమ చేతికి ఎందుకు పెట్టాలా? ఒకటి. 2, ఈ ఏళ్ళకి ఎందుకు పెట్టాలా? మరి పెడితే గిడితే బంగారు ఉంగరం ఎందుకు పెట్టాలా? అంటే వీటన్నిటి వెనకాల అన్యమతాచారం కాదు, రోమన్ క్యాథలిక్ యొక్క ఉద్భవమైన దాని సిద్ధాంతాలు చూపిస్తాను నీకు. అసలు బైబిల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు జరిగే పెళ్ళిళ్ళల్లో వారి పెళ్ళిళ్ళలో ఉంగరం యొక్క జోక్యం చేసిందే రోమన్ క్యాథలిక్ వాళ్ళు. మొట్టమొదటిగా వాళ్ళు లెదర్తో చేసేవాళ్ళు, తర్వాత ఇనుముతో చేయబడిన ఉంగరాలు చేశారు, ఇప్పుడు బంగారంతో చేశారు. మళ్ళీ పైపేచి చెందది ఈ చేతికి. ఎందుకంటే ఇక్కడ నుంచి నేరుగా ఒక వెయిన్ వెళ్తుంది, వీనా ఎమోరిస్ అంటారు దాన్ని రోమన్ క్యాథలిక్లో, రోమన్ లాంగ్వేజ్లో. వీనా అమోరిస్ అనే ఒక వెయిన్ వెళ్తుంది, ఆ వెయిన్కి పెట్టాలా. వీటన్నిటికీ బైబిల్తో పాటు ఏం సంబంధం అయ్యా? మూర్ఖుడి కాకపోతే నువ్వు సరే ఉంగరం అన్నావు, ఓకే ఒప్పుకుంటా, ప్రవక్త చేశాడు ఒప్పుకుంటా. చూపుడు వేలు పెట్టు, చిటికి నెల కట్టు, చిటికలు పెట్టాయా, చిన్నగా వేయించుకోవచ్చు, డబ్బు మిగులుద్ది, సన్నగా ఉంటుంది ఉంగరము. ఎవడు పెట్టమన్నా నేను ఈ ఫింగర్కే. మళ్ళీ ఏది కుడి చేతికి వాడతారు, ఎడం చేతికి పెట్టుకుంటారా? పెళ్లి ఉంగరాలు దేనికి పెడతారు? ఎడం చేతికి పెడతారు. నాకు ఈ ఉంగరాలు పెట్టుకుంటారని చూస్తేనే ఆ మోషన్ పోయినప్పుడు ఎట్ట కడుక్కుంటారో, ఎట్ట శుభ్రపడతారో, ఆ గలీజ్ అవ్వారు అలా చూస్తేనే. ఎందుకంటే మేము మెడికల్ ఫీల్డ్ కదా, మాకు తెలుసు ఎట్లుంటుందో. ఆ చేతి హైజీన్ గురించి మాట్లాడేటప్పుడు మేము ఇట్లా గోర్లు తెలుసా, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ ఉంటాయి, ఇట్లా గోర్లలో, సందులలో, బిందులలో ఇట్లా చేయమని చెప్తారు WHO వాడు. ఈ ఉంగరం పెట్టుకున్న సంగతి ఏంటో నాకు అర్థం కాదు. అంటే పోయినప్పుడల్లా బ్రష్తో దుడుస్తారా? నీ పనికి మేళ పెళ్లి ఉంగరం ఏందో కానీ నీకు టైఫాయిడ్ లేక టైఫాయిడ్ వస్తుంది దాంతో. పోనీ కుడి చేతి కట్టుకుందాం అన్నా కూడా అప్పుడే చట్నీ తిన్నావు, దాంట్లో చట్నీ ఎట్లా కడుగుతావు నువ్వు? అంటే తీయాలిగా కడగాలంటే, దాని కింద మైల తీయాలంటే కడగాలగా, అంటే తీసిన వెంటనే పెళ్లి బంధం కట్ అయిందా? ఇవన్నీ వస్తా తర్వాత వస్తా. పెళ్లి మీద ప్రత్యేక వర్తమానంతో వస్తా. ప్రస్తుతం ముందు సాగుదాం రండే, సంగతి తర్వాత చెప్దాం. మీరు మీ మూర్ఖపు సిద్ధాంతాలు ఒక విషయాన్ని సిద్ధాంతంగా మార్చాలంటే లేఖనాల్లో ఒదిగిపోవాలా. అది అన్యమత ఆచారంగా ఉండకూడదు. దేవుడు ఎట్లా పెళ్లి చేసి అట్లాగే పెళ్లి చేయాలా. దేవుని పెళ్లి నామంలో జరుగుద్ది, ఆయన చెప్పిన వాగ్దానం బట్టి జరుగుద్ది. ద మ్యారేజ్ వావ్స్ మ్యారీస్ యూ, అంతే. తర్వాత బైబిల్లోని పాత నిబంధన కాలంలో చూడండి, ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రదానం చేసుకొనును. అవును, ఆ చట్టము మీకు తెలియను, దానిని మీరినచో నిశ్చయముగా వ్యభిచారమే. ఈ రోజున అయ్యా ఒక్క నిమిషం నేను మాట్లాడినప్పుడు కొంచెం ఆగండి అయ్యా ప్లీజ్. ఈ రోజున చాలామంది ప్రదానం చేసుకుంటారు, పెళ్లి చేసుకోరు. ప్రధానం దగ్గరకు వచ్చిన వెంటనే ఆగిపోతారు. ఇక ప్రధానం దగ్గర రాగానే ఎందుకో ఆ ప్రధానం చేయబడిన భాగస్వామి నచ్చకపోవడమో, కట్న కానుకల దగ్గర తెగకపోవడమో, లేకపోతే ఇదివరకు ప్రేమించిన వాళ్ళు వేరు తగలడమో, రకరకాల కారణములను బట్టి ప్రదానం చేసుకుని ఆగిపోతారు. మిమ్మల్ని గురించి దేవుని లేఖనం చెప్తుంది మాట ఒకటే, మీరు ప్రదానం చేసుకున్నప్పుడు మీకు పెళ్ళి అయిపోయిందయ్యా, కానీ దాన్ని దాటి తిరుగుతున్న నీవు వ్యభిచారివి, దేవుని దృష్టిలో నువ్వు పాపివి. ఒక్కసారి ప్రదానం జరిగిందా పెళ్ళి అయిపోయినట్టే, అంతే అది. ఎందుకంటే యోసేపు మరియలకు ప్రదానం చేయబడిన తర్వాత అప్పుడు గాబ్రియల్ దూత వచ్చి ప్రదానమే చేయబడింది. కానీ అప్పుడు ఆయన అంటాడు నీ భార్య అయిన మరియా అంటాడు. ఆయన భార్యను ప్రస్తావించాడు అక్కడ. ప్రదానం జరిగితే భార్యే, భర్తే.
అంతే, అది లేఖన ఆధారాలతో చెప్పబడిన మాట, ఈ కాలం వర్తమాని కూడా చెప్పిన మాట. కానీ ప్రధాన దగ్గరకు వచ్చి ఆగిపోతారు, దౌర్భాగ్యం జీవితాలు. తర్వాత సాగండి, చదవండి, సాగిపోదాం ముందుకి. రోజున ప్రశ్న అడిగిరి, నిషేధము కూడా పరిత్యాగముతో సమానము చూచే. జాగ్రత్త, ఇక్కడ డివోర్స్, అన్యూల్మెంట్ అనే 2 పదాలు వాడుతున్నాడు అక్కడ. మంచిగా చూడండి, అన్యూల్మెంట్ అండ్ డివోర్స్, విడాకులు మరియు కాదు అక్కడ ఉన్న పదానికి తెలుగులో ఏమవుతుంది? నిషేధం అని రాశాడా? నిషేధము. కరెక్ట్ పదం చెప్పాలంటే అన్యూల్మెంట్ అంటే కొట్టివేయడము, రద్దు చేయడం అని అర్థం. అన్యూల్మెంట్ అనేటువంటి రద్దు చేయడం అనేటువంటిది వివాహం యొక్క విడాకులు అనేవి 2 ఒకటా కాదా అని ఇంతకుముందు ఒకరు అడిగారంటే ప్రశ్న. ఎందుకు ఆ ప్రశ్న అడిగారు? ఎందుకంటే ముందుంటుంది చూడండి, స్టోరీ బాగుంటుంది. నిషేధము కూడా పరిత్యాగంతో సమానమా? స్నేహితుడా, ఈ ప్రశ్నని మీరు అడిగినప్పుడు, నన్ను అడిగినప్పుడు నాకేమనిపించినదో మీకు తెలియదు. 2 లేక 3 సార్లు పెళ్లి చేసుకున్న నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. ఆయన సంఘం ఎదురుగానే అక్కడ 2-3 సార్లు పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ. మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళందరినీ గాయపరచవలసి వస్తుంది. నేను అది నాకు ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా? కానీ అయినా నేను చేస్తాను, తప్పదు అంటాడు ఆయన. తర్వాత నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. నా సొంత కుమారుడు పిల్లి పాలు నేను చెప్పినది మీరు గ్రహించారని, నేను పిల్లి పాలను సమర్థించున్నదని నిశ్చయముగా సమర్థించను. అంటే 2-3 సార్లు పెళ్లి చేసుకున్నటువంటి స్టోరీ చెప్పి బిల్లి పాలు గురించి మాట్లాడినాడు. అంటే నేను ఇప్పుడు బిల్లి పాలని ఖండించకుండా వదిలేస్తాను అనుకుంటున్నారా? నో, ఖండించే తీరుతాను అన్నాడు ఆయన అక్కడ. సమ్మతించనయ్యా, ఒప్పుకోని వాడితో నేను. ఇప్పుడు చూడండి, ఎందుకు ప్రవక్త అవుతాడేమో, నా తర్వాత స్థానం తీసుకుంటాడేమో అని ఆశించిన బిల్లిపాలు ఎందుకు సేవకు కూడా పనికిరాడు అన్నాడో చూడండి ఒకసారి. ఎందుకంటే బిల్లిపాలు ఒక చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చిన్న అమ్మాయి కదయ్యా, ఇంగ్లీష్లో లిటిల్ గర్ల్ అంటారు. చిన్నది అని అర్థము. చిన్నది అంటే వయసులో చిన్నది కాదు, చిన్నది చక్కనిది అని అర్థం, అంతే. ఆడ తెలుగు నేర్పించాల్సి వస్తుంది నేను. ఓకే, తర్వాత వచ్చి ఏమని చెప్పాడంటే, ఒక రోజున బ్రహ్మం గారి దగ్గరకు వచ్చి, నాన్న నేను నా కారు కడుగుకొనుచున్నాను, నీ తలను గోడకు వేసి కొట్టుకొను అన్నాను. ఆయన ఏమన్నాడు? ఆయన వచ్చి నాన్న నాకు పెళ్లి చేయను అన్నప్పుడు ఏమన్నాడు బ్రహ్మం గారు? ఫస్ట్ నీ తలకేం తీసుకొని గోడకు బాదుకోరా, ఏం మూతి మేమిసాలు వచ్చినాయని చెప్పి పెళ్ళి అడుగుతున్నావు? సంసార జ్ఞానం లేకుండా పెళ్లి చేద్దయ్యో, అవునా? వివాహ జ్ఞానం లేకుండా, సంసార జ్ఞానం లేకుండా పెళ్లి చేస్తే పెటాకులే అవుతాయి అవి. ఎస్ సార్ నో? నన్ను పెళ్లి చేయమంటే అప్పుడు కూడా నేను నీవు ఇచ్చిన సాక్ష్యములు బట్టి అని చెప్పి చేస్తా, రికార్డు చేసి పెట్టుకుని లాస్ట్ నీకు అదే చూపిద్దాం. రోజున మళ్ళీ నన్ను తిట్టావు నువ్వు, రోజున ముద్రాష్ట్ర పాస్టర్ ఇట్లా చేసినాడని. తర్వాత చెప్పాను, సరే పో అన్నాను. పో, చేసుకుపో. నేను నా పని చేసుకొనుచున్నాను. ఆయన అక్కడ పని చేసుకుంటూ కారు కడుక్కుంటున్నాడా? అతడు తన తల్లి యొద్దకు వెళ్ళి అదే చెప్పుచుండెను. అవును, ఆమె నవ్వినది. తల్లి నవ్విందంట పెళ్లి చేసుకుంటానంటే. అతడు ఏమి చేసినా మీకు తెలియనా? మీకు తెలుసా? ఇప్పుడు చెప్తారు చూడండి, ఎందుకు బిల్లి ప్రాణాము, బిల్లి పాలు ఎందుకు పనికి రాకుండా పోయినాడు సేవకు అని చెప్తారు చూడండి. దీనిలో 2-3 విషయాలు, 2-3 ఉద్దేశాలు మీకు చూపించాలి నేను మీకు. ఇంకా పాఠశాలలో చదువుతున్న ఆ బాలికతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకొనిను. ఏది స్కూల్ పిల్లని చేసుకున్నాడు? సరే, వాడు అన్నదిలే, మన సహోదరుడే, తప్పలే. స్కూల్ పిల్లని చేసుకున్నాడు ఆయన. ఈయన కూడా చదివే కాలం అదంతా. బచ్చగాడేయండి, బచ్చమ్మాయిని చేసుకున్నాడు. ఆ బాలిక యొక్క తండ్రి నేను కలిసి వివాహము నిషేధించాము. దీన్ని అన్యూల్మెంట్ అంటారు. అన్యూల్మెంట్ అనే దానికి డివోర్స్కి వ్యత్యాసం ఉంది. నేను వివాహం మరియు ప్రత్యేకత దీని గురించి లోతైన విషయాలు చెప్తాను మీకు. ఎందుకంటే కొన్ని వివాహాలు చెల్లవు. బ్రదర్, ఇంతకాలం బాప్తిజమాలు చెల్లవంటేనే పెద్ద దుమారం వేయింది, మా వివాహాలు అంటే వేరే రాయిదాను అనుకుంటా. అందుకే చెప్పిన మ్యారేజ్ అండ్ డివోర్స్ అనే వర్తమానం దగ్గరకు వచ్చినప్పుడు నన్ను నమ్మండి, మీ గుండెలు గుదేలైపోతాయి. మళ్ళీ
మళ్ళీ పెళ్లి చేయండి, శాంతంగా ఉంటాం. మళ్ళీ పెళ్లి చేసి అలాగే చేసేది. ప్రైజ్ ది లార్డ్. వస్తాయి, అందుకే చెప్పాను నేను, అతిపెద్ద యాంటీబయాటిక్ మ్యారేజ్ అండ్ డివోర్స్. అడిగి వస్తా తొందరలోనే. మీరు ప్రార్థన చేయండి తొందర రావడానికి. చదవండి. మేము కలిసి వివాహం నిషేధించాము, తీసేశారు, వాళ్ళు రద్దు చేశారు. ఆ పెళ్లి మేము గుర్తించలేదు. కానీ అతడు పెళ్లి చేసుకోలేను. అది పెళ్లి చేసుకున్నట్టే. మనుషులు గుర్తించకపోవచ్చు, మనుషులు కొట్టివేయచ్చు, మనుషులకు అవగాహన లేకపోవచ్చు, కానీ ప్రభు యొక్క దృష్టిలో పెళ్ళి అయిపోయినట్టే. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దే ఆర్ మ్యారీడ్. చదవండి తర్వాత. ఇక్కడ కూర్చొని ఇప్పుడు వినుచున్నాడు. ఇప్పుడు వింటున్నాడు. ఇప్పుడు ఆ సమయంలో బోధిస్తున్నప్పుడు ఆ బిలిపాలు ముందే ఉన్నాడు. నా కుమారుడు ఇక్కడ కూర్చొని ఇప్పుడు వినుచున్నాడు. అవును, నిజము. అవును. ఇప్పుడు అతడు జీవించుచున్న పాలికతో కలిసి నా యొద్దకు వచ్చెను. ఇప్పుడు ఎవరితోనైతే అతను నివాసం చేస్తున్నాడో, ఎవరితో అయితే కాపురం చేస్తున్నాడో, ఆ అమ్మాయిని తీసుకుని ఒకసారి నా దగ్గరికి వచ్చాడట. అంటే మీకు అర్థమైంది, ఈ అమ్మాయి వేరు, ఆ అమ్మాయి వేరు. నిషేధించినటువంటి కొట్టివేయబడినటువంటి అమ్మాయి వేరు, ఇప్పుడు ఈ అమ్మాయి వేరు. ఇప్పుడు ఎవరితోనైతే నివసించి కాపురం చేస్తున్నాడో, ఒకసారి అమ్మాయిని తీసుకుని నా దగ్గరకు వచ్చి నన్ను అడిగాడు, ఏమని? ఆమె నా కోడలు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె కోడలు. నాన్నగారు అడిగాడు, ఏమని? మాకు పెళ్లి చేయుదురా? నాన్నగారు మాకు పెళ్లి చేస్తారా? ఎందుకంటే నువ్వు పాస్టర్విగా, నీకు లైసెన్స్ ఉందిగా. అప్పుడంటే చేయలేదు, అప్పుడు తప్పు చేశాను, నీ మాట వినలేదు అన్నావు, ఇప్పటికే నీ దగ్గరకు వచ్చా, చేస్తావా? అప్పుడేమన్నాడు ఆయన? తర్వాత అన్నమాట, అది జరగని పని, నేను నీకు పెళ్లి చేయడం జరగదురే. ఎందుకో తెలుసా? నువ్వు నా కుమారుడు అయి ఉండొచ్చు, కానీ నువ్వు లేఖనం దాటిపోయినావు. అతను నా సొంత కొడుకు. నా సొంత కొడుకయ్యా, నేను పెంచుకున్నాడు కాదు, నా సొంత కొడుకు. మళ్ళీ ఏంటది, నేను దత్తత తీసుకొని రేపొద్దున ఇలా పిల్లలు కాదండి అని చెప్పుకునే వాళ్ళు కూడా కాదు, ఇల్లు నా సొంత కొడుకుడు. నా మాట విన్నారా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వీళ్ళని పెంచుకున్నాండి, నా పిల్లలు కాదు వీళ్ళు అనడానికి అవకాశం లే. వీళ్ళు ఎవరు? నా సొంత కొడుకయ్యా, అయినా సరే నేను చెయ్యా. అతని నా చేతులతో పెంచానయ్యా, అతని కొరకు నేను చెయ్యగలిగినంతా చేశాను, అంత చేశాను నేను. అతనికి నేనే తల్లిగాను తండ్రిగాను ఉన్నాను. అవును, ఎందుకంటే 18 నెలల బాలుడుగా ఉన్నప్పుడే తల్లి చచ్చిపోయింది కాబట్టి అన్ని ఆయనే ఉన్నాడు ఆ సమయంలో. ఇది నా హృదయమును ఎంతో లోతుగా కొయ్యలో మీరు గ్రహించగలుగుతారు. అలాంటి తల్లిగా తండ్రిగా ఉన్నప్పుడు నా కుమారుడు నా దగ్గరకు వచ్చి, నాన్న నాకు పెళ్లి చేయను అంటుండే, ఒక తండ్రిగా తన యొక్క భావోద్వేగం ఎంత కోస్తా చూడండి. నేను చెయ్యను అని కుమారుడు వైపు మొగ్గు చూపకుండా వాక్యం వైపు మొగ్గు చూపి వాక్యం మీద నిలబడినాడు ఆయన. దట్స్ వై ఇస్ ఎ ట్రూ ప్రాఫిట్, నిజమైన సేవకుడు ఆయన. తర్వాత అలాగూ చెప్పినందుకు నేను చచ్చిపోయినంతగా బాధపడ్డానయ్యా. మీరు నా ప్రశ్న అయినప్పుడు మీకు సమాధానం చెప్పేప్పుడు కూడా నా గుండె కోసినంత పని అయిపోయింది అక్కడ అంటున్నాడు ఆయన. కానీ సత్యమయ్యా, నిశ్చయముగా. అవును, ఇప్పుడు వింటున్నాడు నా కుమారుడు. నా కోడలు నా మనవడు కూర్చొని ఉన్నారు. అప్పటికే పిల్లలు పుట్టినారు, వాళ్ళందరూ కూర్చొని వింటున్నారు ఈ మాటల్ని. కానీ అది తప్పని చెప్పాను. తప్పని చెప్పేశాడా అప్పటికి? ఎందుకంటే చెప్పవలసి ఉన్నాను. అవును, వాక్యం విషయంలో నా బాధ్యత నేను నిర్వహించవలసి ఉన్నాను. సచ్ ఎ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. తన పుత్ర ప్రేమ ముందు దైవ ప్రేమను గెలిపించినాడు ఆయన. అట్లా ఉండాలయ్యా ఒక సేవకుడు అంటే. కొడుకు పట్ల కూతురు పట్ల ప్రేమ చూపించి వాక్యాన్ని అనగదొక్కే వాళ్ళు ఉండకూడదు. దేవుడి కొరకు నిలబడడంలో తమ తల్లిదండ్రులు వదిలినటువంటి అబ్రహాములాగా ఉండాలా. ఎవరివే నువ్వు పోయిక నుంచి అనగలిగినప్పుడు యోబులాగా మారాలా. దేవుని తిట్టమంటావా, మూర్ఖురాలా, వెళ్ళే అని చెప్పగలగాల. తన సొంత కొడుకు వచ్చి నాకు పెళ్లి చేయనా అని చెప్పేసి గోజాడి బతిలాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు? నేను చేయలేనన్నా, ఎందుకంటే నువ్వు తప్పిపోయాను, నువ్వు వాక్య ప్రకారంగా లేవు. నువ్వు ఒకవేళ మొదటగా నువ్వు చేసుకున్న పెళ్ళిలో ఆ స్త్రీ మరణించుంటే నేను చేసేవాడిని, కానీ ఆమె మరణించలే, నిషేధించబడినటువంటి పెళ్ళి గనక ఇప్పుడు ఈ పెళ్ళి నేను చేయలేనిది అన్నాడు. తర్వాత మీరు మెజిస్ట్రేట్ ద్వారా పెళ్లి చేసుకున్నట్లు చెప్పుచున్నారు, మీరు సంఘములోనే సేవకుని ద్వారా పెళ్లి చేసుకోవాల్సి ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే ఆ ప్రశ్న రాశారో వాళ్ళ గురించి అడిగారు. ఇప్పుడు ఈ వర్తమానం ఇట్లా ఉంచండి, నేను మనకు దీనికి ఈ నాణానికి మరొక వైపు మరొక కోణాన్ని చూద్దాం, ఎందుకంటే ఇది తెలియపరచబడాలి. ఇప్పుడు చెప్పండి, ఒక కాపరి, ఒక సేవకుడు తన ఇంటి వారిని బాగా ఏలువాడై ఉండాలా, లేకపోతే సేవకు పనికిరాడు. మరి ఇప్పుడు బ్రహ్మం గారు పనికి వచ్చినాడా, పనికిరానట్ట?
మీరు రెస్పాండ్ అవుతలేదు, నేను మళ్ళీ ఆపేస్తా చెప్తున్నా. కానీ ఇంటి వారిని బాగుగా ఏలలేదు కదా, అంతే కదా. ఇప్పుడు బాగుగా వెళ్ళామంటే ఏంది, అక్కడికి వచ్చి ఆగాల. అదే మెయిన్ క్వశ్చన్ ఇక్కడ, మెయిన్ పాయింట్ అక్కడనే. 18 ఏళ్ళు దాటి ఎన్ని దాటని అసలు బాగుగా ఏలడం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ మాటలో ఉన్న మర్మం తెలుసుకోకపోతే నువ్వు ఆ మాటను బట్టి నువ్వు ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో సేవకులంగా తీర్పు తీర్చావు అనుకో, నువ్వు బ్రహ్మం గారు కూడా తీర్పు తీర్చావు అదే కొలతలో. బాగుగా ఏలడం అంటే ఏంటో చెప్తా చూడండి. నెబుకద్నెజరు క్షమించాలి, దానియేలు కాలంలో, దానియేలు అంటే ఆ రాజుకి ఎంతో ప్రేమ. ఆమేన్. దానియేలు, నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించానా అంటే ఆలోచన చేయండి. ఆ రాజుకి దానియేలు అంటే ఎంత ప్రేమ, ఆప్యాయత. అసలు అతనికి నష్టం కలగడం, అతను చనిపోవడము, అసలు నిద్రపోలే అతను ఆ రోజు రాత్రిపూట. రాజు అంతటి ప్రేమ కలిగిన వాడే కానీ రాజు యొక్క ఆజ్ఞ ఒక్కసారి బయటకు వెళ్తే వెనక్కి తీసుకోకుండా ఉండాలి అన్న నియమానికి లోబడి ఆగిపోయినాడు ఆయన. కానీ ఒక మంచివాడిని శిక్షకు అప్పగించడం బాగుగా ఏలినట్ట రాజు. ఒక మంచివాడిని శిక్షించడం అనేటువంటిది రాజు యొక్క ఏలుబడిలో మంచి ఏలుబడా. అక్కడ మంచివానికి ఏం జరుగుతుందో, చెడ్డవానికి ఏం జరుగుతుందో దాన్ని బట్టి కూడా అక్కడ మాట్లాడిన దాన్ని బట్టి కాదు, ఏలుబడి ప్రేమలను బట్టి కాదు. అక్కడ తాను నిలబడినటువంటి స్థానంలో దేవుడు తనకప్పచెప్పబడిన బాధ్యతల్లో ఆ బాధ్యతల్ని తను యొక్క ఏలుబడిలో ఉన్నవారు మంచి చేస్తున్నప్పటికీ, చెడు చేస్తున్నప్పటికీ, తప్పిపోయినప్పటికీ, తప్పిపోనప్పటికీ అన్ని వేళలలో వారి పట్ల వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకోవడమే సరి అయిన ఏలుబాటు. మీరు నా మాట గ్రహించారా? ఇప్పుడు ప్రవక్త యొక్క భార్య తప్పు చేసింది అనుకోండి, దాన్ని బట్టి ప్రవక్త సేవకు అనర్హుడు గాడు. నా మాట వింటున్నారా? ప్రవక్త యొక్క కొడుకు తప్పు చేస్తే ప్రవక్త సేవకు అనర్హుడు కాదు. తప్పు చేసిన కుమారుడి పట్ల లేఖన ప్రకారమైన తీర్పు నిర్ణయాలు తీసుకోకపోతే అనర్హుడు. మీరు నా మాట వింటున్నారా? ఇది కొత్తదే, చాలామందికి పట్టుకోవాలి. బాగుగా ఏలడం అంటే ఒక రాజు ఎట్లా వెళ్తాడయ్యా, తన పక్ష నుండి అల్లవేళ కొన్ని సంవత్సరాల తరబడి తన బాగోగులు చూసుకొని తన మంచిని కోరుకుని ఒక సేవకుడైనా సరే ఒక తప్పు చేస్తుంటే వాడి పట్ల ఎలాంటి పక్షపాతం లేకుండా శిక్షిస్తాడు. చూసారా మంచి రాజు అయినా. అట్లాగే తన కుమారుడు అవ్వచ్చు, తనని రక్తం పంచుకొని పుట్టుండొచ్చు, ఎంతో ప్రేమగా తల్లి తండ్రి అతనికి అయి ఉండొచ్చు, కానీ తప్పు చేసినప్పుడు సైతము పక్షపాతము చూపించకుండా అతడి పట్ల లేఖన నెరవేర్పు జరిగించుడే సరి అయిన ఏలుబాటు. అంటే విశ్వాసికి తన ఇంటి వారికి ఏ భేదమును చూపించకుండా చేసేదే సరి అయిన ఏలుబాటు. ఇప్పుడు విశ్వాసుల్లో ఒకరు వారు పులిసిన ముద్దై మిగిలిన ముద్దంతటి పులిసింపజేస్తే ఆ విశ్వాసిని పక్కన పెట్టమని వాక్యం చెప్పింది. అదే రీతిగా తన గృహం పట్ల వాళ్ళకు కూడా ఆ కాపర్ అదే చేయాలి. అట్లా చేసినప్పుడు ఆ కాపరి సరిగ్గా ఏలుబడి చేస్తున్నవాడు. అంతేగాని ఇప్పుడు ఆ కాపరి యొక్క భార్య సరిగ్గా లేదు, ఆ కాపరి యొక్క కొడుకు సరిగ్గా లేడు, అయినా సరే గద్దించకుండా మరి సరి చేయకుండా చూస్తున్నాడు అనుకోండి, మంచి బాగుగా తన కుటుంబాన్ని ఏలుతున్నవాడు కాడాయన. మీకు వ్యత్యాసం అర్థమైందా? ఒకవేళ దీన్ని సరిగ్గా పట్టుకోలేకపోతే మనం బ్రహ్మం గారి యొక్క 7వ సంకల వర్తమాని కూడా దూత పరిచయం కూడా మనము అనర్హత కింద కొట్టివేయాల. ఎందుకంటే తన కొడుకు ప్రీచింగ్కి పనికిరాను అన్నాడు. ఆయన సేవకుడు ఉన్నా కూడా పనికిరాడు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? ఎప్పుడైతే ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడో ఆ 2వ పెళ్లి జరిగిన వెంటనే నువ్వు బోధించడానికి ఎన్నడూ కూడా పులిపెట్టి ఎక్కకూడదని చెప్పాడు ఆయనకి. తన సాక్షిలో చెప్పుకున్న మాట, బిలిపలో తన సాక్షిలో చెప్పిన మాట. తన సొంత కొడుకునే పులిపెట్టి ఎక్కడానికి అనర్హుడిగా చేసినటువంటి ఆయన సేవ ఫలిస్తుందా? ఆయన పైన మనము అర్హత లేదు అని చెప్పగలుగుతామా? ఎందుకు చెప్పలేమంటే
రెండో పెళ్లి చేసుకోవడానికి వచ్చినా సరే కొడుకుని కొడుకుగానే తీసుకున్నాడు, కానీ ఆ కొడుకుని పరిచర్లో తన భాగం ఎంతో పరిచారం చేసేవాడిగా పెట్టాడు, కానీ పరిచర్య చేయించడానికి నిలబెట్టలే, అక్కడికిక్కడ ఆపేశాడు ఆయన. కుటుంబాన్ని బాగుగా ఏలడం అంటే ఏలడం అంటే ఏంటి చెప్పండి, నాకు అర్థం కాదు. ఏలడం అంటే ఏంటిది? ఏలడం అంటే 100% మంచే కాదు. ఏలడం అంటే చెడు జరిగినప్పుడు ఆ చెడుకు తగ్గినటువంటి శిక్ష వేయడం కూడా ఏలుబడిలో భాగమే. అంతేనా? ఒక రాజు ఏళ్తాడు రాజ్యాన్ని, తప్పు చేసిన వారిని శిక్షిస్తాడా శిక్షించాడా? అది ఏలుబడిలో భాగమే. తగిన శిక్ష, తగిన తప్పిదానికి తగిన శిక్ష వేయడమే సరైన ఏలుబడి. అట్లాగునా ఏ రూపంలో ఉన్నా సరే, ఆ పిల్లల విషయంలో అవ్వచ్చు, తల్లిదండ్రుల విషయంలో ఎవరివే అవ్వచ్చు, అందరినీ సమానంగా చూస్తూ లేఖన నెరవేర్పు జరిగిస్తూ తీసుకునే నిర్ణయాలను బట్టి అతడు బాగుగా ఏలినవాడు అవుతాడు. లేకపోతే నాకు చాలాసార్లు అనిపించేది, దాని గురించి నేను వ్యక్తిగతమైన నా ధ్యానంలో దేవుని దగ్గర పొందుకున్న సమాధానం అది. అరే, తన సొంత కుమారుడే రెండో పెళ్లి చేసుకున్నాడు, తన కుటుంబాన్ని బాగుగా ఏలలేకపోయినాడుగా ప్రవక్త. ఈ రోజున ఒక కాపరి యొక్క కొడుకు రెండో పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఏమంటారయ్యా? అరే, ఈ రోజున ఒక కాపరి యొక్క కొడుకు రెండో పెళ్లి చేసుకుంటే ఏమంటారు? ఆ కాపరిని సరిగ్గా ఏలలే అంటారు. అంతేనా? ఏం మాట్లాడే అయ్యా, మంచి లోకల్ లాంగ్వేజ్ అది. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. మందికి చెప్తావు 10, నీ కొడుకు చక్కగా కంట్రోల్లో పెట్టుకో. అంతేనా? కొడుకుని కంట్రోల్లో పెట్టుకోవడం అంటే, ఆ కొడుకు తప్పు చేస్తే ఆయనకి ఇవ్వవలసిన దండన వాక్య ప్రకారం దండిస్తే బాగుగా వెళ్ళినట్లే. అంతేనా కదా? బాగుగా వెళ్ళలేకపోతున్నారంటే మరి సమూయేలు ప్రవక్త కూడా తన కుమారుల విషయంలో సరిగా బాగుగా వెళ్ళలేకపోయింది ఆయన. ఏమయ్యా, సమూయేలు ప్రవక్త యొక్క కుమారులు ఏం చేశారు? మందిరం దగ్గరికి వచ్చినటువంటి స్త్రీలతో శయనించినారు వాళ్ళని. ఎసార్నో? ఆయన కూడా బాగా వెళ్ళలేదు అంటే ప్రవక్త కూడా ఫెయిల్ అయ్యాడు. ఏది? సమూయేలు ప్రవక్త ఫెయిల్ అయ్యాడు, ఈ కాల ప్రవక్త ఫెయిల్ అయినట్టే. మరి ఏమైనా డౌట్ ఉందా? నేను అడుగుతారా నన్ను? డౌట్ ఉంటే అడగండి అయ్యా, నేను చెప్తాను మీకు ఇప్పుడే. అరే, మీకు స్పష్టత వచ్చిందా? ఈ కోణాన్ని ఈ తలాన్ని కూడా చూడాలి. బాగుగా వెళ్ళడం అంటే ఒక విశ్వాసి తప్పిదం చేస్తూ ఉంటే ఆ కాపర విశ్వాసం ఎట్లా సంధిస్తాడో తన కుటుంబీకులతో కూడా అలానే చేయాలి. ఎలాంటి పక్షపాతం కలిగి ఉండకూడదు. పక్షపాతాన్ని కలిగి ఉండడాన్నే అక్కడ బాగుగా ఏలలేకపోవడము సేవకి అనర్హులు వాళ్ళు. వాక్య ప్రకారంగా సేవకు అనర్హులు. మీ ఇంట్లో చేస్తే పందికూర, మా ఇంట్లో జరిగితే పన్నీర్ అనొద్దు కాపరి. ఎవరింట్లో జరిగినా ఎవరు తప్పు చేసినా తప్పనే వాక్య ప్రకారంగా తీర్పు తీర్చినప్పుడే ఆ సేవకుడు సేవకు అర్హుడు. సేవ చేయడానికి కుటుంబాన్ని బాగుగా ఏలుబడి చేసిన వాడు అతడు. ఎవరికి వ్యత్యాసం ఉండొద్దు. తప్పు చేస్తే ఎవరైనా తప్పే. ప్రైజ్ ది లార్డ్. అట్లాగున ఆ బిల్లిపాలు విషయంలో కూడా అప్పటిదాకా బిల్లిపాలు ప్రవక్త అవుతాడని ఆశించినటువంటి వ్యక్తి, ప్రార్థన చేసినటువంటి ఆయన ఎప్పుడైతే తను రెండో పెళ్లి చేసుకోగానే అసలు ఇంకొకసారి నువ్వు బోధించిన విషయంలో సాక్ష్యం చెప్పడానికే నిలబడతాడు తప్ప ఎప్పుడు బోధించదు ఆయన. బోధించడానికి ఆయన అనర్హుడు అని చెప్పేశాడు ఆయన. హీజ్ అన్ఫిట్ ఫర్ ప్రీచింగ్ అని చెప్పేశాడు. ఆయన ఎన్నడూ కూడా సేవ చేయడానికి పనికిరాడు. అందుకే తర్వాత ఆయన వాయిస్ ఆఫ్ అదే రికార్డింగ్స్లో వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్లో ఆయన ఒక ట్రెజరర్గా చేశాడు. ఆయన ట్రెజరర్గానే సంథింగ్ ఏదో ఒక పోస్ట్లో చేశాడు. కానీ నిజం చెప్పాలంటే ఆ పోస్ట్ కూడా పనికిరాడు ఆయన. వాక్య ప్రకారంగా నేను మన దగ్గర చెప్తే తొందరలోనే చాలా విషయాలు చెప్పాలి. సంఘాన్ని గురించి, సంఘంలో పెద్దలను గురించి, ట్రెజరర్స్ గురించి, ట్రస్టీలను గురించి, డీకన్స్ గురించి తొందరలో మనం మాట్లాడతాం. వాటన్నింటి గురించి మనం ముందుకు సాగాల. ప్రైజ్ ది లార్డ్. తర్వాత వెంటనే ఇప్పుడు రిబ్కా, ప్రవక్త గారి యొక్క కుటుంబంలో రిబ్కా అనేటువంటి తన కుమార్తె కొట్టివేశారు. ఎందుకంటే ఆమె అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా తన స్థానాన్ని తీసుకోగలిగేటువంటి నడిపింపు ఎప్పుడు రాలే. ఆ తర్వాత బిల్లి పాల్గొందా? బిల్లి పాలు అనడానికి లేదు. కానీ ఇప్పుడు సేవ చేస్తున్నటువంటి జోసెఫ్ బ్రహ్నం గారి దగ్గరికి వచ్చి పడ్డది బాలు.
ఎందుకు వచ్చి పడ్డదా అంటే చూడండి, 60-0522E అడాప్షన్, పుత్ర స్వీకారం 4వ భాగంలో 60-0522E. రెండు 220వ పేర. అవును, చిన్న యోసేపు అంటే ప్రవక్త గారి యొక్క చిన్న కుమారుడు. అతనిని నేను పుల్పిట్ మీద చూడడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు ఆయన. ఫస్ట్ కుమార్తెను, తర్వాత పెద్ద కుమారుడు అయినటువంటి జోసెఫ్ బ్రహ్నామ్, మన బిల్లీ పాల్ని. ఇప్పుడు వారందరూ కూడా అనర్హులు అయిపోయినారుగా. ఇప్పుడు చిన్న పిల్లని కూడా నా తర్వాత స్థానంలో అతను ఉండాలని ఇష్టపడుతున్నాను, అతను నేను పుల్పిట్ పైన చూడడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు ఆయన. అతడు యువకునిగా పరిశుద్ధాత్మనే నింపబడి దేవుని ఆత్మచే అభిషేకింపబడి బైబిల్ పట్టుకొని వేదిక మీద ప్రసంగించుట నేను చూచెదను. అతడు ప్రవక్తగా ఉండునని నమ్ముచున్నాను. ప్రవక్తగా ఉండునని. నా మాట వింటున్నారా? ఈ 8వ వాడు ఉన్నాడు అన్నప్పుడు జోసెఫ్ బ్రహ్నామ్ ఇరికియడం గల కారణం ఇదే. ఆ రిబ్కా అనే సహోదరులు కనబడకపోయేసరికి ఆయన పక్కన పెట్టినారు. కొంతకాలం వరకు బిల్లీ పాల్ని కొంతమంది తీసుకున్నారు, ఆయన్ని పక్కన పెట్టినారు మరణించేసరికి. ఇప్పుడు జోసెఫ్ బ్రహ్నామ్ని పెట్టినారు. ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ప్రవక్త కొన్ని చోట్ల ఆయన పదాలు పాడాడు. ఏమని? నా తర్వాత పుల్పిట్ పైన ఒక యవ్వనస్తుడిగా ఉండి పరిశుద్ధాత్మ చేత నింపబడి అతడు బోధించడాన్ని నేను చూడాలి, నేను ఆశపడుతున్నా. అండ్ ఐ బిలీవ్ ఈ విల్ బి అ ప్రాఫెట్. ఆయన ఒక ప్రవక్తగా అవుతాడని నేను ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను అంటాడు ఆయన. తర్వాత 6 సంవత్సరాలు పుట్టడానికి 6 సంవత్సరాల ముందు దేవుడు అతనికి దర్శనం చూపించినాడు. దేవుడు యోసేపు రాబోతున్నాడు అన్న విషయం నాకు చెప్పాడు. అన్న విషయాన్ని నేను సంఘంలో పలుమార్లు మీతో పంచుకున్నా. నేను నా కుమారుని నేను ప్రతిష్ఠించే సమయంలో నాకు తెలియకుండానే యోసేపు అయ్యా చైల్డ్ డెడికేషన్, చిన్నపిల్ల ప్రతిష్ఠిస్తామా? ఆ తన సొంత కుమారుని ఆయన ప్రతిష్ఠించేప్పుడు తనకు తెలియకుండా నేను ప్రవక్త అవుతావు అని నేను చేశాడట. చాలు, సరిపోతుందిలేండి, సరిపోతుంది. ఇప్పుడు జోసెఫ్ బ్రహ్నామ్ గారిని కూడా ఆయన ప్రవక్త అని ఇదివరకు భావించడం, ప్రార్థించడం కాదు, ప్రతిష్ఠ చేశాడు ఆయన. ప్రతిష్ఠ అంటే ఏంటిది? ప్రతిష్టలో ఏం చేశాడు? ఆ మాట ఏం చదవండి. నువ్వు ప్రవక్త వాళ్ళని ఆశిస్తున్న అంగ్లే ఏమన్నాడు? జోసెఫ్ thou art a prophet. నువ్వు ప్రవక్త అవుతావు, నువ్వు ప్రవక్త అవ్వాలనుకుంటున్నా అంగ్లే, నువ్వు ప్రవక్తవి అన్నాడు ఆయన. అంటే అది కన్ఫర్మేషనా లేకపోతే ఆశిస్తున్నట్ట? పక్క కన్ఫర్మేషన్తో చెప్పిన మాట. అక్కడ క్వశ్చన్ మార్కులు లేవు, హైఫన్స్ లేవు, ఏం లేవు, డైరెక్ట్ ఒకటే మాట, నువ్వు ప్రవక్తవి. అది ఎప్పుడు చెప్పింది? ప్రతిష్ఠలో, ప్రతిష్ఠ ప్రార్థనలో చేసిన మాట అది. మాట వింటున్నారా? మరొక చోటు చూడండి. (60-0716) ఫ్రమ్ దట్ టైమ్, ఆ గడియ నుండి, ఆ గడియ మొదలు, ఆ సమయం నుండి అనే వర్తమానంలో 60-0716. పేర. Father, I cannot say what is was. I do not know. You know my heart. నాకు తెలీదు, కానీ నీకు నా హృదయం తెలుసు. But I am only honest. నేను ఓన్లీ
in what I am saying. నేను చెప్పుచున్న దాంట్లో నేను యథార్థంగా ఒక మాట చెప్తా ఉన్నా. You be me record. యు బేర్ మీ రికార్డ్, నువ్వు దానికి సాక్ష్యంగా ఉంటావు. Father, తండ్రి and మరియు I will. నేను, It's such a sweet place. ఇది చాలా మధురమైన స్థలము. God, దేవుడా, when my days are done, ఎప్పుడైతే నా దినములు ముగించబడడానికి దగ్గరకు వస్తుందో, I did like to see little Joseph నేను ఆ చిన్న జోసెఫ్ని చూడాలనుకుంటున్నాను. be a man that I could place this Bible in his hand. నేను వాడుతున్న ఈ బైబిల్ అతని చేతిలో పెట్టి నా స్థానంలో అతన్ని చూడాలనుకుంటున్నాను ప్రభువా అంటున్నాడు. ప్రతిష్టలో ప్రవక్త అని పలికేశాడు. ఆ తర్వాత ప్రభువుకు చేస్తున్న ప్రార్థనలో నా దినములు అయిపోయిన తర్వాత నా స్థానంలో ఇతను ఉండాలి ఆశపడుతున్నాను అన్నాడు ఆయన. Because the day of his dedication, you spoke, said, Joseph, thou art a prophet. యోసేపు నువ్వు ప్రవక్తవి అని నేను అన్నాను. I pray God నేను దేవునికి ప్రార్థిస్తున్నాను. that ఏమని? you will let a double portion of the spirit of my boy. నీవు నా పిల్లోడి పైన రెండింతల ఆత్మను కుమ్మరిస్తావని ప్రార్థన చేస్తున్నా. ఏది రెండింతల ఆత్మ? ఈ మాట వినేసరికి ఏం చేశారు జనాలు? ఏం చేశారంటే, ఈ కాలానికి పంపబడిన ప్రవక్త ఏలియా కదా, ఇప్పుడు రెండింతల ఆత్మ ఒకటి ఈయన ఎలీషా అని చెప్పేశారు. ఎందుకంటే బ్రహ్నం గారు పలికిన మాటలు అదే ఉందిగా. ఈయన ఏలియా, రెండింతల ఆత్మ కాబట్టి ఇప్పుడు జోసెఫ్ బ్రహ్నం గారు ఏమంటున్నట్టు చూసారా? బ్రహ్నం గారే ప్రార్థన చేశారయ్యా. If you will just let me live to win souls for you till I get old. నేను ముసలి అయ్యేంత వరకు నీ కొరకు ఆత్మలను సంపాదించనివ్వు ప్రభువా. ఒకవేళ సంపాదించినట్లయితే then place this Bible over into the hands of my son Joseph. ఈ గ్రంథమును నేను వాడుతున్న పరిశుద్ధ గ్రంథాన్ని నా యొక్క కుమారుడి యొక్క హస్తంలో పెడతాను నేను. And tell him to continue with the same gospel. ఇదే వర్తమానం చేత, ఇదే సువార్త చేత నా కుమారుని ముందుకు సాగిపోమని నేను చెప్తాను అని అన్నాడు ఆయన. It would be a full life, Father. చాలు అయ్యా. 8వ వాడు ఉన్నాడన్న విషయాన్ని తీసుకొచ్చే వాళ్ళు ఊరికే రారాళ్ళు. ఇట్లాంటి పట్టుకొని వస్తారు. ఇట్లాంటి పట్టుకొచ్చి ఇప్పుడు 7వ వర్తమానికి ఏలియా, రెండింతల ఆత్మ అంటే ఎలీషా అని ఇవన్నీ చెప్పి వాక్యం చూపించి వర్తమానం చూపిస్తప్పుడు నువ్వేమంటావు? బహుశా మా పాస్టర్ తెలియక ఇవన్నీ చెప్పలేదు అనుకుంటావు. అంతేనా? ఎంటైసింగ్ స్పిరిట్స్ అనే వర్తమానం, లాలన చేయు ఆత్మలు 55-0724. ఆసక్తిగానే ఉన్నారా? ముగించాలనా? రెండిట్లు దేనికన్నారు అర్థం కాలే. 55-0724. ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అసలు అవసరం ఉందా? ఖచ్చితంగా ఉందయ్యా. నేను అందుకే వారంలో ఒక దినాన్ని మాత్రమే వర్తమానంలో లోతైన పునాదుల కోసం మనం వాడతాం. వర్తమానంలో మళ్ళీ మనకు వారంలో మరొక దినము సండే వేరు వర్తమానాలు ఉంటాయి. బట్ ఇలాంటి ఒక దినాన్ని ఖచ్చితంగా వర్తమానం గురించి ప్రత్యేకంగా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మీరు ఒక రోజున ఎవరైనా ఒకరు వచ్చి మీరు ప్రశ్నిస్తే మీరు జారిపోతారు. మళ్ళీ జాగ్రత్త. 23వ పేర ఎంటైసింగ్ స్పిరిట్స్ 55-0724. ప్రభువునకు ప్రతిష్ఠించగా అతనికి 3 బిడ్డలున్నారు. దాని కింద చదవండి. ఇంకా యోసేపు అనే పదం చదవండి. యోసేపు నా కుమారుడా, దేవునికి నిన్ను నేను సమర్పించుచున్నాను. ఏది? ప్రవక్త తన కుమారుని దేవునికి సమర్పించేశాడు. మరియు నీ జీవితం ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. యోసేపు నీవు ప్రవక్తవు అగుదువు గాక. అయ్యా, 2-3 చోట చెప్పబడిన సాక్ష్యాలు వింటున్నారా? ఒక్క చోట చెప్పింది కాదు ఇది 3వ చోట మీకు చూపిస్తున్నా నేను. యోసేపు నువ్వు ప్రవక్త అవుతావయ్యా. ఒక చోట నువ్వు ప్రవక్తవి అన్నాడు, ఇంకో చోట నువ్వు ప్రవక్త అవ్వాలని ప్రార్థిస్తున్నాడు, మరొక చోట సంఘం అంతా చేత ఆమెను అనిపించడం కోసము నువ్వు ప్రవక్త అవుదువుగాక అంటే సంఘం ఏమంటది? దేవుని కృప నీపై ఉండును గాక. ఆమేన్. సరే యోసేపు నువ్వు ప్రవక్త అవుదుగాక. ఆమేన్ అన్నారు ఎవరైనా?
చదవండి చంపేసి చదవండి. అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితము ఇతరులకు దీవెనగా ఉండునట్లు నిన్నెన్నడూ దీవించును గాక. నిన్ను ఎన్నడూనూ దీవించును గాక. మంచిది, యేసుక్రీస్తు చాలు నామములో. చాలు చాలు చాలు. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇప్పుడు ఈతకి జోసెఫ్ బ్రహ్మ ప్రవక్తనా కదా? ఖచ్చితంగా ప్రవక్తనే. ఎగ్జాక్ట్లీ, ప్రవక్తల్లో రకాలు ఉన్నాయి, మర్చిపోబాకండి. ఏ ప్రీచర్ మీన్స్ ప్రాఫిట్, ఏ ప్రాఫిట్ మీన్స్ ప్రీచర్. ప్రవక్త చెప్పిన మాట 100 సార్లు చెప్పిన మీకు ఈ మాట. ఒక ప్రవక్త అంటే బోధకుడు అని అర్థం అని చెప్పాడు ఆయన. చెప్పాడా లేదా? 100 సార్లు చెప్పాడు ఆ మాట. బోధకుడిగా ఉంటూ ఒక ప్రవక్త ఆయన, కానీ ఒక యుగానికి ప్రవక్త కాదు, కాలానికి ప్రవక్త కాదు, యుగానికి ప్రవక్త కాదు. బట్ ఎవ్రీ ప్రీచర్, ఎవ్రీ పాస్టర్ ఈజ్ అ మెసెంజర్ టు దట్ చర్చ్. హీ ఈజ్ అ ప్రాఫిట్ టు దట్ చర్చ్. ప్రతి కాపరి తన సొంత సంఘానికి అతను దూత, తన సొంత సంఘానికి అతను ఖచ్చితంగా ప్రవక్తే. బ్రదర్ ఇట్లా చేయబాక, ఇట్లా చేసిన అంటే తర్వాత పొద్దు ఇబ్బంది పడతావు. ఇట్స్ ప్రాఫెసీ. నా మాట వింటున్నారా? అలాంటి ప్రవక్తే కానీ కాలానికి పంపబడిన ప్రవక్త మాత్రము ఇంకొక 8వ నక్షత్రం లేదయ్యా. 8వ నక్షత్రం ఉందని చెప్పడానికి నాన్న తంటాలు పడుతున్నారు, కానీ లేదు 8 లేదు, కానీ 7లోనే 3 భాగాలు. ఒకటి బాప్తిజం ఇచ్చే యోహాను సగం భాగము, ఇది మన బ్రహ్నం గారు 2వ భాగము, 8వ వాడు 3వ భాగము. దేవుడు 3లో ఉన్నాడయ్యా అంటాడు మళ్ళా, అది చెప్పేటోడు. కానీ జోసెఫ్ బ్రహ్మ్ ఈజ్ నాట్ యెట్ ఎ ఫుల్ ప్రాఫిట్. ఇప్పటి వరకైతే ప్రవక్త కాలేదు. ఎందుకంటే ఇంతవరకు కూడా తన జీవితం అంతట్లో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్న విషయాన్ని ఆయన ఎప్పుడు చెప్పలే. ఇంతవరకు వాళ్ళే. ఆయన దేవుని దగ్గరికి ఒక స్వరాన్ని విన్నాను అనుకొని చెప్పుకుంటూ వచ్చింది మీకు ఇదివరకు వినిపించారు పోయిన వారంలో. జ్ఞాపకం ఉన్నదా? మరొకసారి వినండి. మైక్ ఏది? ఒకసారి. ఆయన 2018లో జనవరి నెలలో నేను దేవుని దగ్గర నుంచి నా పట్ల ఆయన చిత్తం ఏముందో కనుక్కొని వస్తాను అని చెప్పి నేను వెళ్తానని వెళ్ళాడు. ఆయన వెళ్తూ సంఘానికి చెప్పి జనవరిలో వెళ్ళిపోయాడు 2018లో. మళ్ళీ తిరిగి మార్చిలో వచ్చాడు వెనక్కి. మార్చి 11వ తారీఖు అనుకుంటే బహుశా తిరిగి వచ్చి నేను దేవుని దగ్గర నుంచి ఒక స్వరాన్ని పొందుకొని వచ్చాను అని చెప్పాడు ఆయన. చాలామంది ఈ విషయం వినేసరికి అందరూ ఈయన ప్రవక్త అనుకోవడం మొదలుపెట్టారు. జాగ్రత్త. ఆయన ఏమన్నాడు వినండి. సిద్ధంగా ఉన్నారా? మైక్ సౌండ్ రావట్లేదు, పెంచి. మూడు నెలలు పోయొచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట. ప్రవక్త కథ ఎట్టగా వెళ్ళిపోయినాడు అడవులలోకి, అరిజోనా ప్రాంతాలకి వెళ్ళిపోయి దగ్గర దాదాపు 3 నెలలు ఉండి నేను అరిజోనా ప్రాంతం నుంచి రిటర్న్ వచ్చాను, నేను ప్రభు దగ్గర నుంచి తన స్వరాన్ని తీసుకొని వచ్చాను అన్నాడు. ఆ మాట వినగానే సంఘమంతా ఆనందించి కోలాహలం అయిపోయినాడు. టేపుల్ని నడిపిస్తూనే ఉండండి. ఇది దేవుని దగ్గర నుంచి ఆయన విన్న స్వరము.
నీవు నా సంపూర్ణమైన చిత్తంలో ఉన్నావు, నువ్వు టేపుల్ని నడిపిస్తూనే ఉండుము, నేను తొందరలో రాబోతున్నాను అనే స్వరాన్ని పొందుకొని వచ్చానని చెప్పాడు ఆయన. ఆయన పొందుకున్నదాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. ఆయన ఏం అబద్ధాలు చెప్పలేదని కూడా నమ్ముతున్నా. కానీ దట్ డజంట్ మేక్ జోసెఫ్ బ్రౌన్హామ్ ఏ ప్రాఫిట్. అది జోసెఫ్ బ్రౌన్హామ్ని ప్రవక్తగా చేయదు. అది జోసెఫ్ బ్రౌన్హామ్ని ప్రవక్తగా చేయాలి అంటే కనుక ఆయన ప్రవచనం చేయాలి, ఆ ప్రవచనం నెరవేర్పు జరగాల. ఈ ఐస్ టు సే దస్ సే ద లార్డ్. ఇప్పటి వరకైతే ఆయన బ్రౌన్హామ్ గారు కోరుకున్న రీతిలో ఆయన ప్రవక్త కాలే, ఏది ఆయన కోరుకున్నటువంటి స్థానంలో. కానీ ఒక సంఘానికి కాపరిగా దూతను ప్రవక్త అయి ఉన్నాడు ఆ సంఘానికే. కానీ బ్రౌన్హామ్ గారు ప్రతిష్ఠించినప్పుడు, ప్రార్థించినప్పుడు, సంఘం అంతటి చేత ఆమె అనిపించినప్పుడు ఏదైతే కోరినాడో ఆయన కాదు. ఇప్పటికీ చాలామంది 8వ ప్రవక్తగా, 8వ దూతగా చాలామంది జోసెఫ్ బ్రౌన్హామ్ గారిని పెడుతున్నారు. అది సంపూర్ణంగా వాక్య విరుద్ధము. ఇప్పటివరకైతే ఆధారాలు లేవు. ఈజ్ నాట్ ఎట్ ఎ ప్రాఫిట్. 8వ నక్షత్రము లేదు, 7వ నక్షత్రం యొక్క కొనసాగింపుగా ఆయన లేడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. 8వ వర్తమానికుడి విషయంలో మీరు మా దగ్గరికి కూడా వచ్చి 8వ వర్తమానికుడు అంటే మేము అంత నమ్మలే అని మీకు అనిపించుండొచ్చు. వాడు బైబిల్లోంచి లేఖనాలు చూపించి వర్తమానాలు నేను చెప్పిన అవే కొటేషన్లు వాడికి అనుగుణంగా వాడు సొంత బుద్ధులు చెప్తాడు. వాడు అవి చెప్పగానే ఖచ్చితంగా 4 ఎలా పెడతావు నువ్వు? ఏం చెప్పాలి నీకు అర్థం కాదు. డబుల్ పోషన్ అన్నాడు, నా తర్వాత ప్రవక్త అన్నాడు, నా స్థానం తీసుకుంటానన్నాడు, నా బైబిల్ అతనికి ఇచ్చానన్నాడు. ఇవన్నీ వినగానే ఖచ్చితంగా ఏమనిపిస్తుంది వినేటప్పుడు? ఫస్ట్ అర్జెంటుగా మా పాస్టర్ దగ్గర పోవాలనిపిస్తుంది స్పష్టత కోసం. కలిపి చేర్పడే బోధలు చాలా వస్తాయి, జాగ్రత్త. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. కానీ అన్ని విషయాలలో పేతురు గారు అన్నట్టుగా అపోగ్లియా అనే పదం వాడతాడు. అపోలజియా అంటే మీ విశ్వాసమునకు హేతు అడుగు ప్రతివానికి మీరు సమాధానం చెప్పగలిగే స్థితిలో మీరు ఉండాలా. కొంతమందికి ఎట్లుంటే చెప్పనా, వర్తమానాలు ఇంత లోతు అవసరమా, ఇంతగానో తెలుసుకోవడం అవసరమా, అయిపోయినా చెప్పుకోవచ్చుగా. బుద్ధిగల కన్యకి బుద్ధిలేని కన్యకలకు తేడా ఏందయ్యా? నూనె ఆయిల్ తేడా. నూనె దేనికి సదృశ్యము? పరిశుద్ధాత్మకి. ఈ కాలంలో పరిశుద్ధాత్మ ఏది అంటే ఈ కాలంలో ఒకటి దగ్గర వర్తమానం తక్కువ ఉంటే ఒక్కొక్కటి దగ్గర వర్తమానం ఎక్కువ ఉంటే ఇదే వ్యత్యాసాన్ని చూపించేది. ఒకటి దగ్గర వర్తమానం ఎక్కువ ఉంది, వాడు వధువైనాడు. ఒకటి దగ్గర వర్తమానం తక్కువ ఉండి సిద్ధంగా సరిపడిన నూనె లేదు, వాడు వధువుగా ఉండలేడు, బుద్ధులని కన్యక మార్పు చెందుతాడు. జాగ్రత్త. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. చెప్పబడిన వర్తమానం వరుసగా వింటూ ఉండండి. సమయాన్ని దుర్వినియోగం చేయబాకండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నూతనమైనవి గ్రహించిద్దిరా మన మధ్యలో ఉన్న సహోదరులు. పీటర్ బ్రదర్గా చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. ఏదైతే అవసరమైందో నిజంగా ప్రభావ తండ్రి మా జీవితంలో ప్రభావ ఏదైతే అప్రవసరమైందో తండ్రి స్తోత్రం చెల్లిస్తాం. పరిశుద్ధ జీవంలో ప్రభా మేము తండ్రి ఇంకాను ప్రభా ఇదిగోనైనా పాలు తాగేవాడి వారుగా ఉంటున్నాం. క్షమించండి ప్రభు. ఉపవాస దినము ప్రభు తండ్రి నాయన స్తోత్రం నా దీనికి తగ్గించినప్పటికీ నాయన ఇదిగో తండ్రి మా జీవితంలో ప్రభావ మేము పరిపూర్ణ దశకు రావాలంటే ప్రభా నా దేవాలైనా మేము ఉపవాసం చేయవలసి ఉంటుంది. నాయన ఉపవాసం చేయకుండా తండ్రి నాయన ప్రభా మేము పడిపోయి ఉండడం క్షమించండి. సర్వోన్నతుడైన ధన్యవాదాలు ప్రభా. ఇదిగో మా యొక్క కడుపులను ప్రభు తండ్రి నాయన నింపుకున్నట్టు ప్రభు తండ్రి పరిభవం చూస్తూ ఉంటున్నాను. కానీ నేను ఆత్మీయ ప్రభు ఎదుగుదల ప్రభా మేము తప్పిదం చేస్తూ ఉంటాం. క్షమించండి, మన్నించండి. మీకు అధిక ప్రత్యక్ష దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధ పేపర్లో దేవాలయాన్ని జ్ఞాపకం తీసుకునండి. మీ యొక్క రక్తంలో మేము పడివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి
ఆమేన్. ఏ విధంగా మేము నడుచుకోవాల్సినట్టున్నామో ప్రభా, అవును నాయనా. సంఘంలో కానీ ప్రభా తండ్రి సహోదరుల పట్ల ఏ విధంగా ఉండవలసినట్టున్నామో అదే ఆయన ఉపవాసం చేస్తూ కూడా ప్రభా మేము ఏ విధంగా జీవించవలసిన వారి విధంగా మాటలను, తలంపులను, ప్రవర్తనలోను పరిశుద్ధ మీతో సహవాసం చేయటకు ప్రభా, మీతో జీవించటకు బదులుగా ప్రభా నాయన ఇవ్వరు ప్రభా, మేము అనేక మార్లు ప్రభా పడిపోతా ఉంటున్నాం. క్షమించండి, మన్నించండి. సర్వనంతరా ఈ వర్తమానం ధ్యానించలాగిన వర్తమానం ప్రభా వెలుగులాగిన చదువులాగిన బైబిల్ చదువులాగిన సహాయం చేయండి. పరిశుద్ధ నా యేసయ్య నీకే స్తోత్రాలు. మీకు దాసుల ద్వారా మీరు మాట్లాడండి. 28వ తండ్రి ప్రవక్త ఉన్నాడని ప్రభా, అనేకులు ప్రభా ఇదిగో మమ్మల్ని మోసపోస్తూ ఉంటున్నారు ఆయన, అనేకులు లేస్తూ ఉంటున్నారా మీరు ఆయన పరిశుద్ధ మీకు దాసుల ద్వారా ఇదిగో నిజమైన ప్రత్యక్షతను ప్రభా మాకు దయచేసినట్టు స్తోత్రాలు ఆనందిస్తూ ఉంటున్నాం. ఆమేన్. పరిశుద్ధ దేవాలయ స్తోత్రం. ఇదిగో ప్రవక్త ద్వారా ప్రభా జీవితంలో ప్రభా వారి యొక్క కుమారుడు ద్వారానే ప్రభా తండ్రి నాయన ఇదిగో తండ్రి ప్రభా కుమారుడు తప్పు చేసినప్పుడు ఏ విధంగా తన ప్రభా తండ్రి నాయన వాక్యానుసారంగా ప్రభా ఆమేన్. ఆయన నడుచుకుని ఉంటున్నాడు. అదే ప్రభా కుటుంబాన్ని ప్రభా ఏలుగా సరిగా ఏలుగా ఆమేన్. అది తండ్రి మీరు ప్రభా బయలుపరిచిన మేము నిజంగా ఒక ప్రవక్తను ప్రభా తండ్రి, ఒక కాపరులను ప్రభా మాకు ముందున్నటువంటి కాపరులను ప్రభా తండ్రి ఇదిగో మాకు తెలిసి తెలియక ప్రభా మేము తీర్పు తీర్చి ఉంటున్నాము. క్షమించండి. అవును ప్రభా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, జీవన ప్రభా దేవా యేసయ్య మీకు స్తోత్రవందనాలు. అవును ప్రభా, ఒక ప్రవక్త వస్తానంటే ప్రభా ముందుగా తన కుటుంబాలను చూస్తారు నాయన, ఒక కాపరితనైనా వస్తా ఉంటాడంటే ప్రభా వారి కుటుంబంలో చూసిన తర్వాత సంఘంలో చూస్తూ ఉంటారు. అవును నాయన. తండ్రి నాయన ప్రభా కుటుంబంలో ప్రభా ప్రవక్త గారు తండ్రి అనేక మార్లు ప్రభా తను మాట్లాడినటువంటి ఆయన ఒక మాటలను బట్టి నేను ఏ విధంగా ప్రభా వారు ప్రవక్తలుగా ఉన్నారో లేరో, మరి ఏ విధంగా ప్రవక్త అవుతారో కాదు అన్నటువంటి నేను తేట తెల్లంగా ప్రభుత్వానికి మీరు బయటపరిచిన ఆయన ప్రభుత్వాన్ని నేను స్పష్టతను ప్రభావం మీరు దయచేసుకుంటున్నాను. పరిశుద్ధ రేపుల విషయంలో నాయన కొద్దిగా ప్రభా బీడిపాల విషయంలో నాయన ఇక జోసెఫ్ తండ్రి బ్రహ్మ విషయంలో ప్రభా నాయన జోసెఫ్ బ్రహ్మ గారు ఏ విధంగా ప్రభా ప్రవక్తగా ఉన్నారో నా దేవా యేసయ్య మీకు స్తోత్రవందనాలు. ఇక యుగానికి ఒక ప్రవక్త కాదు కానీ నా యేసయ్య మీకు తండ్రి ఒక బోధకుడుగా ఒక ప్రవక్తగా ప్రభా తండ్రి నా సంఘానికి ప్రభా మీరు ఉంచినారని మేము విశ్వసిస్తా ఉన్నాం. తండ్రి ప్రేమల దేవా యేసయ్య ఇంకా అనేకులు లేస్తా ఉంటున్నారు ప్రభా, అనేకులు లేచి ఉంటున్నారు ప్రభా, మీకు స్తోత్రవందనాలు. వారందరి విషయంలో ప్రభా మీరు సరైన ప్రత్యక్షతను స్పష్టతను తండ్రి మీకు దాసంగా మీరు బయలుపరచమని నాయన ఇంకరు ప్రభుత్వం ఉన్న సమయం అంతా మీరే తోడు నడిపించి సహాయం చేసి మీ చిత్తమైతే రేపు ఉదయకాల సమయంలో జరగబోతుంది. ప్రభుత్వం అందరం తన సన్నిధానంలో మీ విధంగా కలుసుకున్నట్టు సహాయం తెచ్చేయండి. ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, ఇంతవరకు కూడా మా అందరితో కూడా మీరు మాట్లాడిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. దయచేసి నాయన వీరిని వర్తమాన విషయంలో బలమైనటువంటి వేర్ల చేత వీరిని ప్రతిష్ఠ చేయండి. వీరు కుడికి కానీ ఎడమకి కానీ వీరును, వీరి తర్వాత తరములు, వీరి తర్వాత తరములు ఎన్నటికైనను తొలగిపోకుండా వీరికి వాక్యం అనే కొరత లేకుండా వీరిని పోషించమని ప్రార్థిస్తా ఉన్నాను. అయినా వీరి తండ్రి ప్రభు మేమందరం కూడా ఆయన వర్తమానం మేము నమ్మి అనేక కాలములు అవుతుంది కానీ, చాలా కాలం అవుతుంది కానీ ప్రభు మేము ఇంకా తండ్రి ప్రభు తెలుసుకోవాల్సిన లోతైన విషయాలు అనేకములు ఉన్నవి. వాటన్నిటిలో కూడా మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి, కృప చూపించండి, బలపరచండి. లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి మాట కూడా నీ ప్రేమైన పిల్లల్లో సరైన కాలంలో ఫలాలు ఇచ్చినగా కృప చూపించండి. కృపగల దేవ, సర్వోన్నతమైన తండ్రి, దయచేసి ఆయన వీరు ఇంకా వ్యక్తిగతమైన ఉపవాసాల్లో అత్యంత బలవంతులవలాగిన సహాయం దయచేయండి. ఎందుకంటే నిజంగానే ఎత్తబాటు అనేది వ్యక్తిగతమైనటువంటిది. ఎవరు ఎత్తబడాలనుకుంటారో వారే నీతో పాటు సమయాన్ని గడుపుతారని నువ్వు సెలవిచ్చావు నాయన. కృప చూపండి, బలపరచండి. వీరు పనుల చేత, ఆహారం చేత కానీ, మద్యము చేత కానీ, మాటల చేత కానీ, బంధుత్వాల చేత కానీ, పదార్థాల చేత కానీ వీరు మత్తులు కాకుండా ఉండలాగిన సహాయం దయచేయండి తండ్రి. ప్రభువా కృప చూపించండి నాయన. దయచేసి ప్రభువా నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి జ్ఞాపకం చేసుకోండి నాయన. దేశంలో ఉన్నటువంటి తండ్రి ప్రభువా ఆ యొక్క తండ్రి ఆ మోషన్స్ని సమస్తాన్ని కూడా మీరు సరిచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత కుమారుడికి అనుగ్రహించబడును గాక.
అంతేకాకుండా ప్రభా ఆ చేతి నొప్పితో బాధపడుతున్నటువంటి ఆ శంగారు మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమారుని క్షమించండి, మీరు సరిచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన. అదే రీతిగా తండ్రి ప్రభు నాయన ఆ పింటూ సహోదరుడు, ఆ డానీ సహోదరుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. కృపగల దేవా, కుమారుడిలో ఉన్నటువంటి ఆ బలహీనతను ఆ సమస్తంలో నుంచి విడుదల కలిగించేయండి ప్రభు. సంపూర్ణమైన స్వస్థత ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కలుగును గాక. అంతేకాకుండా ప్రభా ఆ కడపలో ఉన్నటువంటి ఆ సుధా సహోదరి యొక్క ఆయన వారి యొక్క సహోదరి ఆయన డెలివరీ విషయంలో వారి ప్రార్థన అడిగి ఉండగా కృపగల దేవ ఆ కుమార్తె పట్ల మీ చిత్తము నెరవేర్పు జరిగించండి నాయన. కనికరం చూపండి, ఆదరించండి, బలపరచండి, స్థిరపరచండి, చక్కటి ఆరోగ్యమే మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దూర ప్రాంతంలో ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ కొత్తగూడెంలో ఉన్నవారిని, సాయంపేటలో ఉన్నవారిని, ఆరుమూరులో ఉన్నవారిని, కమ్మరపల్లి నుంచి వస్తున్న వారిని, ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించండి. ఇప్పుడు కూడా తిరిగి ప్రయాణాలు చేయబోతున్న ప్రియమైన పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్లోను, ఈ పరిచారంలోను ఏ రూపంలోనైనా సరే మీరు చేయి వేయడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ఆయన భౌతికమైన ఆత్మ సంబంధమైన ఈ సంఘ విషయాలన్నింటిలో కూడా తోడుకొని సహాయం దయచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.